Hello friends, very good morning. Welcome back to 13th July daily Hindu news analysis from LTX classes. ఫ్రెండ్స్, ఈరోజు మనము 13th జూలై హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని పిక్ చేసుకుని వాటిని మనం ఇక్కడ అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తామండి. బిఫోర్ గోయింగ్ టు ద అనాలిసిస్ దేర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ద LTX క్లాసెస్. ఫ్రెండ్స్, యాజ్ పార్ట్ ఆఫ్ ద మాన్సూన్ స్పెషల్ ఆఫర్ కింద మనం ఏంటంటే 10% ఆఫ్ ఆన్ ఆల్ కోర్సెస్ అక్రాస్ ద యాప్ మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మన యాప్లో ఉన్న అన్ని కోర్సెస్ మీద కూడా ఫ్లాట్ 10% ఆఫ్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. అయితే మనకి ఈ ఆఫర్ వచ్చేసి ఓన్లీ లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. ఇట్ ఈస్ వ్యాలిడ్ అప్ టిల్ 15th జూలై వరకు మాత్రమే మనకి ఈ ఆఫర్ అయితే వ్యాలిడ్ అండి. ఇట్ వాజ్ ఆల్రెడీ 13th జూలై టుడే. సో టుడే, టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో 15th జూలైతో మనకి ఈ ఆఫర్ అయితే కనుక ఆఫ్ అయిపోతుంది. సో ఇన్ కేస్ ఈ యొక్క ఎర్లీ బర్డ్ ఆఫర్ మీరు తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటే కనుక మీరు ఏదైనా మన ఛానల్లో మన యొక్క ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి కోర్సెస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ చేసినట్లయితే ఆర్ ఎక్స్పర్ట్ టీమ్ విల్ హెల్ప్ యూ అండ్ దేర్ బై యూ కెన్ టేకప్ this early bird offer. Yes ఫ్రెండ్స్, మనము ఈ యొక్క హిందూ న్యూస్ పేపర్కి సంబంధించి ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ హిందూ న్యూస్ పేపర్లో మనము ఆర్టికల్స్ని అయితే కనుక తీసుకోవడం అయితే జరుగుతుందండి. చాలా ఎడిషన్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ ఎడిషన్, ఢిల్లీ ఎడిషన్, సో రకరకాల ఎడిషన్స్ ఉంటాయి. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ హిందూ న్యూస్ పేపర్ని తీసుకుని సో దాన్ని మనం ఇక్కడ అనాలిసిస్ అయితే చేస్తున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎజెండా ఏంటి ఈవేళ, వాట్ ఈస్ ద టుడేస్ ఎజెండా, అంటే ఏం ఆర్టికల్స్ డిస్కస్ చేస్తాం అసలు అనేటువంటిది ముందు డిస్కస్ చేద్దాము. అది అయిపోయిన తర్వాత దెన్ వీ విల్ గో to the detailed discussion of each and every article. First and foremost article మీరు చూస్తే కనుక ఇండియా షోస్ గుడ్ ప్రోగ్రెస్ ఆన్ ద SDG సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ నీతి ఆయోగ్ రిపోర్ట్. సో మన కంట్రీలో సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్కి సంబంధించి నీతి ఆయోగ్ రిపోర్ట్ అయితే పబ్లిష్ చేసింది. ఇది మనకి GS పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్క్లూజివ్ గ్రోత్ అనేటువంటి టాపిక్ అండర్లో మనం ఈ ఆర్టికల్ని అయితే కనుక చదవాలి. నెక్స్ట్ ఆర్టికల్, సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ ఫర్ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లీడ్స్ టు లాంగ్వేజ్ అండ్ కల్చరల్ బ్యారియర్స్. ఇది మనకి GS పేపర్ 2 ఎడ్యుకేషన్లో మనం దీన్ని చదువుతామండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, కాజీరంగాస్ విమెన్ ఫారెస్ట్ గార్డ్స్ ఎన్ష్యూర్ ఏ సేఫ్ ప్యాసేజ్ ఫర్ ద ఫ్లడ్ హిట్ యానిమల్స్ బై patrolling the highways. This is comes under GS paper 3 environment and as well as even security. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కూడా మనము సో ఈ టాపిక్ సిలబస్లోకి కవర్ అవుతుంది. ఇది GS పేపర్ 3లో మనం కవర్ చేయాలి. దెన్ నెక్స్ట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ cannot make the arrests under the PMLA on a whim, says Supreme Court. ఇది మనకి GS పేపర్ 2 పాలిటీ. సో ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ స్టాట్యుటరీ బాడీస్ అనేటువంటి దాని గురించి మనము ఈ టాపిక్ అయితే కనుక చదవాలి. స్టాట్యుటరీ బాడీస్. ఓకే, దెన్ నెక్స్ట్, డ్యూరబుల్స్ పవర్ అవుట్పుట్ సర్జ్ లిఫ్ట్స్ ద మే IIP అంటే IIP అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ టు ఎ 7-month హై. ఇది మనము GS పేపర్ 3 ఎకానమీలో చదవాలండి. దెన్ ద నెక్స్ట్ వన్, బూస్ట్ ఫైనాన్సింగ్ ఫర్ ద గ్రీన్ ప్రాజెక్ట్స్. ఇది మనకి GS పేపర్ 3 రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి దాంట్లో స్పెసిఫికల్లీ గ్రీన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఆర్ అలాగే గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇనిషియేటివ్స్ టు ప్రమోట్ రెన్యూవబుల్ ఎనర్జీ అనే టాపిక్లో కూడా మనకి ఇది వస్తుంది. అండ్ ద లాస్ట్ వన్ విచ్ ఇస్ ఎడిటోరియల్, ద PDS ఇంపాక్ట్ ఆన్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్. సో PDS అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఇది మనకు వచ్చేసి ఏంటి అని అంటే ఫుడ్ సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ PDS అని చెప్పేసి GS పేపర్ 3లో సెపరేట్ టాపిక్ ఉంది. మనం దాని అండర్లో దీన్ని చదవడం జరుగుతుంది. ఎస్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ ద టుడేస్ ఎజెండా దట్ వీ హ్యావ్ టు కవర్ ఫ్రమ్ ద టుడేస్ హిందూ న్యూస్ పేపర్. నౌ లెట్ us start a detailed analysis. But before starting the detailed analysis, there was a small announcement from our LTX classes friends. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి సో ఆర్ఎల్స్ ఈవెన్ జాబ్ చేస్తూ మీరు UPSC సివిల్ సర్వీసెస్ చేద్దాము అనేటువంటి ఆలోచన ఉంటే కనుక, బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డైరెక్షన్ టు డూ, ఇఫ్ యూ ఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్, ఎలా వెళ్ళాలి అనేటువంటిది మీరు అప్రోచ్ తెలియకపోతూ ఉంటే కనుక దెన్ వీ హ్యావ్ ఏ డెడికేటెడ్ కోర్స్ ఫర్ యూ అండి. UPSC జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ ఇక్కడ మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే మనకి ఇక్కడ మనకి లభిస్తాయి. దీనికి మనకి ఏంటంటే బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ని మనం ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్ ఫ్రెండ్స్. ఒకేసారి పే చేయలేము అనుకున్నటువంటి వాళ్ళు EMI 5,000 per month ఫెసిలిటీలను కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క ఫీ వచ్చేసి మనకి ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 15th జూలై వరకు మాత్రమే. వన్స్ ద 15th జూలై క్రాసెస్, దట్ ఈస్ 3
more days. సో క్రాస్ అయిపోయిన తర్వాత దెన్ అగైన్ ద ప్రైజెస్ విల్ బి ఇంక్రీజ్డ్. ఈ కోర్స్ మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది ఫ్రెండ్స్. అన్లైక్ ద అవుట్ సైడ్ ఇన్స్టిట్యూషన్స్ మనం చూసినట్లయితే 6 months 9 months అంతే తప్ప మన దగ్గర ఏంటంటే మనం యూనిక్గా లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ప్రొవైడ్ చేస్తున్నాము. అంటే మీరు యూపీఎస్సీ వరల్డ్లో ఉన్నంత కాలము మీరు ఏంటి అని అంటే కనుక యూ కెన్ కంటిన్యూ టు దీస్ పర్టికులర్ క్లాసెస్. మీకు ఈ పర్టికులర్ కోర్స్కి సంబంధించి ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ డౌట్స్ దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ నెంబర్ విచ్ ఇస్ విజిబుల్ ఆన్ ద స్క్రీన్. ఓకే, దెన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో జిఎస్ పేపర్స్తో పాటు స్పెసిఫిక్గా ఆప్షనల్ హ్యాజ్ ఇట్స్ వెరీ హ్యూజ్ ఇంపార్టెన్స్ అండి. అందుకని చెప్పేసి ఆప్షనల్కి సంబంధించి కూడా మనం ఒక డెడికేటెడ్ కోర్స్ అయితే పెట్టాము. ఓన్లీ ఆప్షనల్ తీసుకుందాం అనుకునేటువంటి వాళ్ళకి ఇట్ వాజ్ లైవ్ ప్లస్ రికార్డెడ్. ఇవి కూడా మనకి ఆప్షనల్స్ కూడా మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ ఉన్నాయి. పిఎస్ఐఆర్, పబాడ్, సోషాలజీ, ఆంథ్రో, తెలుగు లిటరేచర్ ఇవన్నీ కూడా మనము ఈ యొక్క దీనికి ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఎ డిస్కౌంటెడ్ ప్రైస్గా మనం దీన్ని 22,500కే ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఫీ వచ్చేసి మనకి ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 15th July వరకు మాత్రమే ఫ్రెండ్స్. ఇంకొక 3 more days మాత్రమే. సో ఇఫ్ యూ హ్యావ్ డిసైడెడ్ ఏ పర్టికులర్ ఆప్షనల్ ఆర్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ఎ డైలమా సిచ్యువేషన్ టు చూస్ వన్, సో దెన్ డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అవర్ ఎక్స్పర్ట్ టీమ్ విల్ హెల్ప్ యూ అవుట్ ఇన్ చూసింగ్ అన్ ఆప్షనల్, ద రైట్ ఆప్షనల్ ఫర్ యూ. అండ్ అలాగనే ఈ యొక్క కోర్స్ కూడా మనకి ఏంటంటే ఇందాకట్లాగే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనకి ఇది. సో దేర్ ఫోర్ మీకు ఏంటి అని అంటే కనుక యూ విల్ హ్యావ్ సమ్ సఫిషియంట్ టైమ్ ఫర్ యూ టు ప్రిపేర్. And so that's it about optional. Yes, now let us start the today's detailed explanation. The first and foremost article. India shows good progress on the SDGs, Sustainable Development Report Goals, Niti Aayog report. So Niti Aayog వాళ్ళు మనకి ఏంటంటే రీసెంట్లీ నీతి ఆయోగ్ ఈజ్ ఏ థింక్ ట్యాంక్ అండి, థింక్ ట్యాంక్ ఆఫ్ ద గవర్నమెంట్. సో వీళ్ళు రీసెంట్గా మనకి ఈ యొక్క ఎస్డిజి అంటారు. ఎస్డిజి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని అర్థం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఎస్డిజి. ఈ యొక్క ఎస్డిజి అయితే కనుక రిపోర్ట్ అయితే రీసెంట్గా మనకి పబ్లిష్ చేశారు. సో దిస్ వాజ్ ద 4th evaluation రిపోర్ట్ అండ్ దే హ్యావ్ గివెన్ ఏ స్కోర్ ఆఫ్ 71 out of 100 అయితే కనుక మనకి ఇండియా ఈజ్ ఆన్ గుడ్ ప్రోగ్రెస్ అని చెప్పి వీళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ ఎర్లియర్ స్కోర్ వచ్చేసి మనకి 57 out of 100. దిస్ వాజ్ ద స్కోర్ ఇన్ 2018 అండ్ దిస్ వాజ్ ద స్కోర్ ఇన్ 2024. సో నౌ ద నీతి ఆయోగ్ రిపోర్ట్ ఈస్ సేయింగ్ దట్ సో వీ హ్యావ్ డన్ ఏ గుడ్ ప్రోగ్రెస్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. చూడండి, నీతి ఆయోగ్ ఆన్ ఫ్రైడే రీసెంట్లీ రిలీజ్డ్ ఇట్స్ 4th evaluation report of India's progress on the 16 sustainable developmental goals adopted in 2015 by all the United Nations member countries, giving a score of 71 out of 100 as compared to 57 out of 2018. SDGs are directly linked to people's welfare, well-being and quality of life. So the BVR Subramaniam, Niti Ayog's CEO, told the press person here. Health conditions have improved thanks to better public health and insurance coverage. Education was helped by teacher-student ratios, but teacher quality need to be have targeted interventions and చెప్పడం జరుగుతుంది. Income and the gender inequality were the SDGs which have seen a drop in the score. This is something which is concerning. The report noted a slight drop from 0.75 last year to 0.73 in the ratio of women's earnings compared to that of the women. So the quality with respect to the teachers quality అనేటువంటి దాని మీద మనం క్వాలిటీ ఇంటర్వెన్షన్స్ అయితే మనం టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ అయితే చేయాలి అంటున్నారు. అండ్ అలాగే ఇన్కమ్ అండ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ వర్ ద థింగ్స్ విచ్ హ్యావ్ సీన్ ఏ డ్రాప్ ఇన్ ద స్కోర్. అండ్ అలాగే విమెన్స్ ఎర్నింగ్స్ కంపేర్ టు ద మెన్ ఆల్సో రెడ్యూస్డ్ ఆఫ్ అబౌట్ స్లైట్ డ్రాప్ అయితే కనుక ఉంది అని చెప్పడం జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. ద రిపోర్ట్స్ రిలీజ్ కమ్స్ అహెడ్ ఆఫ్ ద హై లెవెల్ పొలిటికల్ ఫోరం HLPF అంటారు, టు బి హెల్డ్ అండర్ ద యునైటెడ్ నేషన్స్ ఇన్ న్యూయార్క్ ఆన్ July 18th. July 18th మనకి యొక్క హై లెవెల్ పొలిటికల్ ఫోరం మీటింగ్ అయితే కనుక మనకైతే జరుగుతుంది, విచ్ ఇస్ అండర్ ద యునైటెడ్ నేషన్స్ అండర్లో July 18th న్యూయార్క్లో మనకైతే జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఆర్టికల్ నుంచి మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవేంటంటే సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ గురించి మనం తెలుసుకోవాలి. అండ్ అలాగే HLPF అంటే హై లెవెల్ పొలిటికల్ ఫోరం గురించి మనం తెలుసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దెన్ అలాగే ఇది మనకి నేషనల్ లెవెల్లో రిలీజ్ చేశారు కదా, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకి సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ రిపోర్ట్ 2024 అని చెప్పేసి మనకి 15 days బ్యాక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క రిపోర్ట్ గురించి కూడా మీరైతే తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు కనెక్ట్ ద డాట్స్ ఫర్ బోత్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్.
సో లెట్ us స్టార్ట్ విత్ ఫస్ట్ వాట్ ఆర్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్. సో ఈ నీతి ఆయోగ్ రిపోర్ట్ పబ్లిష్ చేశారు, సరే మన కంట్రీ గుడ్ ప్రోగ్రెస్లో ఉంది అంటున్నారు, దట్ ఈస్ ఫైన్. దెన్ వాట్ ఆర్ ఎస్డిజీస్? అసలు ఎస్డిజీస్ అంటే ఏంటంటే మనకి ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ వర్ బోర్న్ అట్ ద యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ రియో డి జెనేరియో ఇన్ 2012. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ Rio+20. అంటే అర్థం ఏంటంటే, 2012లో మనకి ఒక యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ జరిగిందండి. ఆ కాన్ఫరెన్స్ పేరేంటి? యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది మనకి? ఇన్ రియో డి జెనేరో అనే ప్లేస్లో జరిగింది. ఈ యొక్క రియో డి జెనేరియో ఎక్కడ మనకు ఉంది అని అంటే, ఇట్ వాస్ లొకేటెడ్ ఇన్ బ్రాజిల్లో ఉందండి. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ Rio+20 అంటారు ఈ కాన్ఫరెన్స్ని. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ప్లేస్ ఫ్రెండ్స్. వాట్ ఈస్ Rio+20 కాన్ఫరెన్స్ అని చెప్పేసి అంటారు. లేదా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ దే వర్ బోర్న్ అట్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో ఇవి మనకి 2012లో ఒక ఇంపార్టెంట్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అయితే జరిగింది. ఇప్పుడు ఇది ఎక్కడ జరిగిందండి? రియోలో జరిగింది కదా. దీన్ని ఏమంటున్నారు? Rio+20 అంటున్నారు. ఎందుకని Rio+20 అంటున్నారంటే, ఒరిజినల్గా 1992లో మనకి ఏంటంటే రియో ఎర్త్ సమిట్ అని చెప్పేసి జరిగిందనమాట. రియో ఎర్త్ సమిట్. ఈ రోజున మనం చూసేటువంటి ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCCC, at the same time CBD, Convention on Biological Diversity, then UNCCD, United Nations Convention to Combat Desertification. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఏ సమిట్లో ఓపెన్ ఫర్ సిగ్నేచర్ 1992లో జరిగాయి. ఈ 1992లో సమిట్ని మనం ఏమంటాము? రియో ఎర్త్ సమిట్ అంటాం. సో చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ 2012 అంటే 1992కి 2012కి మనకి 20 years గ్యాప్ కదా. మళ్ళీ 20 years గ్యాప్ తర్వాత మనకి ఎక్కడ ఈ యొక్క రియోలోనే మళ్ళీ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పి కాన్ఫరెన్స్ అయితే జరిగింది. అందుకని దీన్ని మనము Rio+20 అంటాం. రియో ఇండికేట్స్ దిస్ రియో సమిట్ ఆఫ్ 1992, +20 ఇండికేట్స్ +20 years, దట్ ఈస్ 2012. 1992 నుంచి మీరు డిఫరెన్స్ చూసినట్లయితే 2012కి, సో 2002-2012 20 years కాబట్టి అందుకని మనం Rio+20 అంటాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అంటారు. సో ద పాయింట్ నెంబర్ 1 దే సే దట్ సో దే వర్ బోర్న్ అట్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అట్ రియో సమిట్ అంటారు. కాదండి, అట్ రియో సమిట్ కాదు, అట్ Rio+20 సమిట్. అట్ రియో సమిట్ అంటే ఏదైపోతుంది? 1992 అయిపోతుంది. కానీ ఒరిజినల్ ఆన్సర్ ఏంటి? Rio+20, దట్ ఈస్ 2012లో మనకి అడాప్ట్ చేయడం బోర్న్. సో అప్పుడు ఒరిజినల్గా మనకి ఏంటంటే 2012లో ఇది అయ్యాయి అనమాట. 2015లో మరొక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ జరిగిందండి. దాని పేరు మనకి ద 2030 అజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అడాప్టెడ్ బై ఆల్ ద UN మెంబర్స్ ఇన్ 2015 క్రియేటెడ్ ద 17 వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్. సో ద 2030 అజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి దాని కాన్ఫరెన్స్ మనకి ఏం చేసింది అంటే కనుక నౌ దే అడాప్టెడ్ దిస్ ద UN మెంబర్స్ ఇన్ 2015లో మనకైతే జరిగింది. అక్కడ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క గోల్స్ అన్నిటినీ కూడా 17 గోల్స్ని కూడా మనకి ఇక్కడ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఏముంటాయి ఈ గోల్స్లో, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో? ఫర్ ఎగ్జాంపుల్ SDG 1 తీసుకున్నారనుకోండి, నో పావర్టీ, అంటే ప్రపంచం మొత్తంలో కూడా పావర్టీని, సో పేదరికాన్ని కంప్లీట్లీ మనం ఏంటంటే ఎలిమినేట్ చేయాలి. జీరో హంగర్, సో హంగర్ అనేటువంటి దాన్ని కంప్లీట్లీ ఎలిమినేట్ చేయాలి. ఓకే, సో దట్ పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హ్యావ్ సఫిషియంట్ ఫుడ్ సెక్యూరిటీ అయితే ఉంది అనేటువంటిది మనం అచీవ్ చేయాలి అనేది వన్ ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్. ఈ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు? 2015లో అడాప్ట్ చేసుకున్నారు. 2015లో ద 2030 అజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని జరిగి 2015లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇవి ఎప్పటికి అచీవ్ చేయాలి? 2030 లోపల అచీవ్ చేయాలి. అసలు ఒరిజినల్గా దేవర్ బోర్న్ ఇన్ ఎప్పుడు? ఇంకొక 3 years బ్యాక్, అంటే 2012లో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి జరిగింది, విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ Rio+20 కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్లో మనకి ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ బోర్న్ అయ్యాయండి. సో ద యాక్చువల్ బర్త్ టుక్ ప్లేస్ ఇన్ దిస్ పర్టికులర్ సమిట్ అండ్ దే వర్ అఫీషియల్లీ అడాప్టెడ్ ఇన్
2015 అండ్ ఎప్పుడు లోపల అచీవ్ చేయాలి 2030. సో దెన్ ద ఆబ్జెక్టివ్ ఏంటి దీనికి? ద ఆబ్జెక్టివ్ వాజ్ టు ప్రొడ్యూస్ ఎ సెట్ ఆఫ్ యూనివర్సల్ గోల్స్ దట్ మీట్ ద అర్జెంట్ ఎన్విరాన్మెంటల్, పొలిటికల్, ఎకనామిక్ ఛాలెంజెస్ విచ్ ఆర్ ఫేసింగ్ ద వరల్డ్. సో క్లైమేట్ చేంజ్ని తగ్గించాలి, క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్స్ని తగ్గించాలి, సస్టైనబుల్ సిటీస్ని బిల్డ్ చేయాలి. సో ద వాటర్, మెరీన్ లైఫ్ అండర్ ద వాటర్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. ఇలా మనకి 17 గోల్స్ అయితే మనకి సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ ఉన్నాయండి. ఇవి మనం 2030 లోపల మనం అచీవ్ చేయాలి. సో నౌ యూ హ్యావ్ అండర్స్టూడ్ అసలు వాట్ ఆర్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అనేటువంటిది మీరు ఇక్కడ అర్థం చేసుకోగలిగారు. ఇప్పుడు అవి అసలు ఎప్పుడు బోర్న్ అయ్యాయి, ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు, ఎప్పుడు లోపల అచీవ్ చేయాలి అనే విషయాలన్నీ కూడా. మరి సో నౌ వన్స్ యూ ఆర్ థరో విత్ దిస్ పర్టికులర్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్, నవ్ ఇట్స్ ద టైమ్ టు నో అబౌట్ వాట్ ఈస్ HLPF. హై లెవెల్ పొలిటికల్ ఫోరం ఏంటి? సింపుల్గా ఇలాగే అడుగుతారండి. హై లెవెల్ పొలిటికల్ ఫోరం HLPF ఇఫ్ ఇస్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ A, డిజాస్టర్ మేనేజ్మెంట్, B, విమెన్ ఎంపవర్మెంట్, C, సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్, సో D, సంథింగ్ ఎల్స్, ఇంకొక ఆప్షన్ ఏదో ఇస్తారు మనకి. సో కాబట్టి ఇక్కడ హై లెవెల్ పొలిటికల్ ఫోరం అంటే మనకి దేనికి సంబంధించింది అని అంటే కనుక ఇట్ ఈస్ ఏ యునైటెడ్ నేషన్స్ ప్లాట్ఫారం. ప్లీజ్ బీ వెరీ క్లియర్. హై లెవెల్ పొలిటికల్ ఫోరం ఈజ్ నాట్ ఇన్ ఇంటర్ గవర్నమెంట్, ఇట్ ఈస్ ఏ యునైటెడ్ నేషన్స్ ప్లాట్ఫారం whose main objective is associated with sustainable development, and it has a central role in the follow-up and review of the 2030 agenda for sustainable developments and sustainable developmental goals at the global level. ఇప్పుడు 2015లో మనం సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ని అడాప్ట్ చేసుకున్నాము. 2030 నాటికి వాటిని అచీవ్ చేస్తాము అని చెప్తున్నాము. దేర్ షుడ్ బి సమ్ ట్రాకర్, రైట్? సో దేర్ షుడ్ బి సమ్ రివ్యూ, రైట్? మనం ఏ ఇయర్కి ఆ ఇయర్ ఎంతవరకు అచీవ్ చేస్తున్నాము ఏంటి అనేటువంటిది ఒక రివ్యూ ఉండాలి కదా. ప్రపంచ దేశాలన్నీ ఎలా వెళ్తున్నాయి అని చెప్పేసి దాని గురించి మనకి ఎస్టాబ్లిష్ చేసిందే ఈ యొక్క HLPF, హై లెవెల్ పొలిటికల్ ఫోరం. HLPF అంటారండి. ఈ హై లెవెల్ పొలిటికల్ ఫోరం మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక it has a central role in the follow-up and reviewing of the 2030 agenda for sustainable development. ఈ యొక్క 2030 agenda for sustainable development కి సంబంధించినటువంటి ఫాలోఅప్ యాక్టివిటీస్, రివ్యూయింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా మనకి HLPF వాళ్ళు అయితే చేస్తారు. ఇట్ ఆల్సో ఎంకరేజెస్ ద మెంబర్ స్టేట్స్ అంటే కంట్రీస్ టు కండక్ట్ ద రెగ్యులర్ రివ్యూస్ ఆఫ్ దేర్ ప్రోగ్రెస్ ఇన్ అచీవింగ్ ద SDGs. సో ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ మీ దేశాల్లో మీరు ఎంతెంత అచీవ్ చేశారు అనేటువంటిది మీరు కూడా ఇంటర్నల్గా మీరు రివ్యూ చేసుకుంటూ ఉండండి అని చెప్పి మనకి ఒక HLPF వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారనమాట. యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ ఎంకరేజ్మెంట్ ఓన్లీ మనకి ఇప్పుడు నీతి ఆయోగ్ వాళ్ళు మన కంట్రీలో మన యొక్క SDGs మనం ఎలా పర్ఫామ్ చేస్తున్నాము ఏంటి అనేటువంటి దానికి సంబంధించినటువంటి రివ్యూ చేయడం జరిగింది. సో ఐ హోప్ యూ హ్యావ్ టు కనెక్ట్ లైక్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ ఏంటి, HLPF హై లెవెల్ పొలిటికల్ ఫోరం ఏంటి, సో ద నీతి ఆయోగ్ మన కంట్రీలో సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ రిపోర్ట్ ప్రిపేర్ చేయడము గురించి మనకు అర్థమైంది. నౌ ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఏం తెలియాలి, దట్ ఈస్ గ్లోబల్గా. సో గ్లోబల్లీ మనకి ఏంటంటే గ్లోబల్లీ ఆల్సో వీ హ్యావ్ వన్ సమ్ ఇంపార్టెంట్ రిపోర్ట్ కాల్డ్ ఎస్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ రిపోర్ట్, SDG రిపోర్ట్ 2024 అండి. సో మొన్నే లైక్ 15 to 20 డేస్ బ్యాక్ రిపోర్ట్ అయితే పబ్లిష్ అయ్యింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో. ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ గురించి మీరు ఎప్పుడైనా రాస్తూ ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఈ యొక్క రిపోర్ట్ని కోట్ చేస్తే కనుక యువర్ ఆన్సర్ విల్ బి ఇన్ ఎ బెటర్ ఎన్రిచ్డ్ వే. అయితే ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ రిపోర్ట్ 2024, సో ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ రిపోర్ట్ 2024 అనేటువంటి దాన్ని ముందు ఎవరు పబ్లిష్ చేస్తారనే విషయం మీకు తెలియాలండి. దేర్ వాజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ బాడీ కాల్డ్ యాజ్ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్, SDSN అండి. SDSN అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ మనకి బాడీ అయితే ఉంది. ఇది బేసికలీ యునైటెడ్ నేషన్స్ బాడీ ఓన్లీ. సో వాళ్ళు మనకి రిపోర్ట్ అయితే కనుక పబ్లిష్ చేస్తారు. దే రీసెంట్లీ రిలీజ్డ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024 అని చెప్పేసి వీళ్ళు రీసెంట్గా రిలీజ్ చేయడం అయితే కనుక జరిగింది. మరి యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ రిపోర్ట్ కీ టేక్అవే పాయింట్ ఏంటంటే వీళ్ళు చెప్పేటువంటిది ఏంటంటే ద వరల్డ్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ బిహైండ్ ద షెడ్యూల్ ఇన్ అచీవింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ సెట్ బై యునైటెడ్ నేషన్స్ ఇన్ 2015. సో చాలా వరకు దేశాలు మనకి ఏంటంటే చాలా వెనకబడి ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అచీవ్ చేయడంలో అని చెప్పేసి మనకి ఏంటంటే వీళ్ళు ఈ యొక్క రిపోర్ట్ హైలైట్ పాయింట్ అయితే మనకి మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. సో వీళ్ళు ఈ రిపోర్ట్లో బోత్ ద ఛాలెంజెస్ ఏమేంటి, నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్స్ ఏమేంటి అని చెప్పి కంట్రీస్ అన్నిటిని కూడా 3 కేటగిరీస్గా మనకి డివైడ్ చేసి చేయడం అయితే జరిగింది. ఆఫ్రికన్ కంట్రీస్ అయితే దే ఆర్ వెరీ ఫార్
ఫ్రమ్ అచీవింగ్ దీస్ పర్టికులర్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అండ్ దే ఆర్ కంప్లీట్లీ ఆఫ్ ద ట్రాక్ అని కూడా వీళ్ళు కమెంట్ అయితే చేస్తున్నారు యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ రిపోర్ట్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు గ్లోబల్ లెవెల్లో మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ రిపోర్ట్ 2024 అయితే మీకు తెలియాలి. ఎవరు పబ్లిష్ చేస్తారు అని అంటే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ SDSN వాళ్ళు అయితే పబ్లిష్ చేస్తారనే విషయం తెలియాలి మీకు. రీసెంట్గా వీళ్ళు అయితే పబ్లిష్ చేశారు అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ రిపోర్ట్ దే ఆర్ సేయింగ్ దట్ ద వరల్డ్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ బిహైండ్ ద షెడ్యూల్ ఇన్ అచీవింగ్ ద SDGs by 2030. అంటే ఈ పేజ్లో కనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే SDGs by 2030 అచీవ్ చేయడం అనేటువంటిది చాలా డిఫికల్ట్ టాస్క్ అని చెప్పేసి మనకి వీళ్ళు ఈ రిపోర్ట్లో పాయింట్అవుట్ చేయడం అయితే జరుగుతుందండి. సో గ్లోబల్ లెవెల్లో సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ రిపోర్ట్ 2024. మరి నేషనల్ లెవెల్లో అంటే మన ఇండియా లెవెల్లో సో ఇట్ ఈస్ SDG రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేశారు మనకి? నీతి ఆయోగ్ వాళ్ళు. నీతి ఆయోగ్ హ్యాస్ రీసెంట్లీ రిలీజ్డ్ ఇట్స్ 4th ఎవాల్యుయేషన్ రిపోర్ట్ ఆఫ్ ద ఇండియాస్ ప్రోగ్రెస్ ఆన్ 16 సస్టైనబుల్ డెవలప్మెంటల్ goals adopted in 2015 by UN member nations and giving the India a score of 71 out of 100 మనం ఇందాక ఆల్రెడీ చూసాము as compared to that of the 57 in the year 2018. సో therefore సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్కి సంబంధించి మనకి ఈ ఆర్టికల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. అండ్ మీరు ఏది రాసినా కూడా ఏ ఆన్సర్ రాసినా కూడా అంటే మీరు క్లైమేట్ చేంజ్ గురించి రాసినా లేదా విమెన్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్, పావర్టీ వీటన్నిటి గురించి వేటి గురించి మీరు రాసినప్పుడు కూడా సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ ఆ పలానా గోల్ నెంబర్ని మీరు మెన్షన్ చేసినట్లయితే కనుక మీకు అది ఇంకా ఎఫెక్టివ్గా లైక్ ఇంట్రడక్షన్లో కానివ్వండి కన్క్లూజన్స్లో కానివ్వండి రాస్తే కనుక అది ఇంకా మీకు మీ ఆన్సర్ ఇంకా బెటర్గా ఎన్రిచ్ అవుతుంది. సో ఈ పర్టికులర్ టాపిక్ని మనం ఆల్రెడీ డైలీ లైవ్ క్లాసెస్లో అయితే కవర్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. వేర్ వీ టాక్డ్ అబౌట్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అన్నీ మనం చెప్పడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క రియో సమిట్ 1992 నెక్స్ట్ వచ్చేసి 2002, 2012 ఈ సమిట్స్ అన్నీ మనం కవర్ చేసాం అక్కడ. సో దేర్ ఫోర్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ టు జాయిన్ ఆర్ లైవ్ క్లాసెస్ సో దట్ యూ కెన్ హ్యావ్ ఇంకా బెటర్ కాంప్రిహెన్సివ్గా మనం అయితే కరెంట్ అఫైర్స్ని కవర్ చేయడానికి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి నేను అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో అయితే చెప్తానండి. ఇఫ్ దిస్ వాజ్ ద ఫస్ట్ వీడియో ఆఫ్ యూ ప్లీజ్ డూ లైక్ అండి. అండ్ మా ఛానల్లో ఇంకా మిగతా వీడియోస్ కూడా చూడండి, హిందూ న్యూస్ అనాలిసిస్కి సంబంధించినటువంటి వీడియోస్ సో మనం అయితే చేస్తున్నాము. వాటన్నిటిని కూడా చూసి యూ కెన్ కమ్ టు ఏ కన్క్లూజన్. యూ కెన్ సీ ద క్వాలిటీ ఆఫ్ అవర్ క్లాసెస్ అండ్ ఇఫ్ యూ రియల్లీ లవ్ దోస్, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ సో దెన్ యూ కెన్ డెఫినెట్లీ కాంటాక్ట్ ద నెంబర్ విచ్ ఈస్ విజిబుల్ ఆన్ ద స్క్రీన్. ఇంతకు ముందు నేను చూపించినటువంటి స్క్రీన్ మీద మీకు నెంబర్ అయితే విజిబుల్ అయింది కదా, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే కనుక మా టీం అనేటువంటి వాళ్ళు మిమ్మల్ని ఇంకా బెటర్గా గైడ్ అయితే చేస్తారండి. ఓకే. సెకండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఫ్రెండ్స్, సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది ఏంటంటే సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ ఫర్ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లీడ్స్ టు లాంగ్వేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్ బ్యారియర్స్. సో ఇట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మనకి ఇక్కడ ఏంటి అని అంటే కనుక EMRS అని చెప్పేసి ఉందండి మనకి. ఈఎంఆర్ఎస్ అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని అర్థం. మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఇట్ ఈస్ పర్టికులర్లీ ఫర్ ద షెడ్యూల్డ్ ట్రైబ్ అండి, ట్రైబల్ పాపులేషన్స్కి సంబంధించి. సో షెడ్యూల్డ్ ట్రైబ్ పాపులేషన్కి వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడానికి లాంచ్ చేసినటువంటి ఇనిషియేటివే ఈ యొక్క EMRS, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి. అయితే ఈ యొక్క ఇనిషియేటివ్ ఇప్పుడు కాదండి, వే బ్యాక్ 1997-98లోనే మనకైతే ఈ ఇనిషియేటివ్ అయితే కనుక స్టార్ట్ అయింది. వే బ్యాక్ 1997-98 అదే పాయింట్స్ రాసాయి ఇక్కడ చూడండి. EMRS ఈజ్ ఏ స్కీమ్ for making the model residential schools for the Indian tribals and scheduled tribes across our country. It was started in the year 1997 to 1998 period లో మనకైతే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళకి మనకు మెయిన్గా ఏంటంటే CBSE కరికులం అయితే మనం ఫాలో అవ్వడం అయితే జరుగుతుంది వీళ్ళకి. దీని యొక్క ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే to impart the quality education, which is one of the sustainable developmental goal again, to tribal students with an emphasis on not only academic education but also all round development of the tribal students. So academic education కాకుండా మొత్తం ఆల్ రౌండ్ డెవలప్మెంట్ని ప్రొవైడ్ చేయడానికి మనకి పెట్టినటువంటి స్కూలింగ్ సిస్టమ్ వీళ్ళకిదే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ EMRS. ఓకే, అంతా బాగానే ఉంది కదా. సో మరి ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది అని అంటే కనుక సో ద ప్రాబ్లమ్ ఈజ్ ఇంతకుముందు ఈ యొక్క EMRS స్కూల్స్కి సంబంధించినటువంటి టీచర్స్ని కానివ్వండి వీళ్ళని రిక్రూట్మెంట్ చేసుకునేటువంటివి స్టేట్ అథారిటీస్ అనమాట. స్టేట్ అథారిటీస్ అయితే కనుక చేసేవి. బట్ కానీ మొన్న 2023 బడ్జెట్లో మనకి ఏం చేశారు అని అంటే దీన్ని కంప్లీట్లీ సెంట్రలైజ్ చేసేసారు. సెంట్రలైజ్ చేసేసి దేర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ.
నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్. నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ అని చెప్పేసి ఒక పర్టికులర్ బాడీకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఇదిగో చూడండి. In the 2023 budget session of the parliament, the finance minister Nirmala Sitharaman announced that responsibility was being shifted to the National Education Society for students, which has now been given the task of staffing around 38,000 positions in over 400 Eklavya schools across the country. So 38,000 vacant positions మనకి స్కూల్స్లో టీచర్స్ కానివ్వండి లేకపోతే అదర్ స్టాఫ్ వీళ్ళందరినీ కూడా రిక్రూట్మెంట్ క్యారీ అవుట్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక ఈ పర్టికులర్ సొసైటీకి ఇవ్వడం అయితే జరిగింది. ఇంతకుముందు ఎలా ఉండేది అని అంటే కనుక ఇంతకుముందు వచ్చేసి మనకి స్టేట్ అథారిటీస్ కంట్రోల్లో ఉండేది. ఇదిగో చూడండి, ఈ పాయింట్ చూడండి. అంటిల్ లాస్ట్ ఇయర్ staff recruitment for the Ministry of Tribal Affairs flagship Eklavya schools was done by state authorities only. But 2023 budget lo manaki em chesaru, now it has been shifted to this particular society known as National Education Society for Tribal Students అని చెప్పేసి చేయడం అయితే జరిగింది. వీళ్ళ కంట్రోల్లో అయితే కనుక ఇచ్చేసారనమాట. వీళ్ళు చెప్పేటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే అఫీషియల్స్ సెడ్ దట్ సెంట్రలైజేషన్ ఆఫ్ రిక్రూట్మెంట్ వాజ్ మెయిన్లీ మెంట్ టు అడ్రస్ ద సివియర్ షార్టేజ్ ఆఫ్ టీచర్స్ ఇన్ ద ఈఎంఆర్ఎస్ సిస్టమ్. మన యొక్క ఈఎంఆర్ఎస్ సిస్టంలో ఈ ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్స్లో మనకి ఏంటి అని అంటే కనుక చాలా స్టాఫ్ షార్టేజ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో ఏ స్టేట్కి ఆ స్టేట్కి వదిలేస్తూ ఉంటే కనుక ఆ షార్టేజెస్ ఫిల్ అవ్వట్లేదు. సో దట్స్ వై వీ టుక్ ద కంట్రోల్ ఆఫ్ ఇట్ అండ్ ఇన్ ఆర్డర్ టు స్టాండర్డైజ్ ద రిక్రూట్మెంట్ రూల్స్ అక్రాస్ ఆల్ ద స్టేట్స్ విచ్ హ్యాడ్ ఎర్లియర్ యూజ్డ్ వేరియింగ్ క్రైటీరియా అండ్ అప్లైడ్ రిజర్వేషన్ కోటాస్ యాజ్ పర్ దేర్ ఓన్ స్టేట్ లెజిస్లేషన్స్ అనేటువంటిది అయితే చేయడం అయితే జరిగింది. అలాగే ద ఎగ్జామినేషన్ ఫర్ దిస్ సెంట్రలైజ్డ్ recruitment process, that is the 2023 EMRS staff selection examination was entrusted with the National Testing Agency. ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఈ యొక్క నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళకైతే ఇవ్వడం అయితే చేశారు. సో బాగానే ఉంది కదా. అంటే స్టేట్స్కి ఇప్పుడు మీకు ఈఎంఆర్ఎస్ స్కూల్స్ అంటే ఏంటో అర్థమయ్యాయి. ఎక్స్క్లూజివ్లీగా ఫర్ ద షెడ్యూల్డ్ ట్రైబల్ పాపులేషన్ పీపుల్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేయడానికి సో మన కంట్రీలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి స్కూల్సే ఈ యొక్క ఈఎంఆర్ఎస్ స్కూల్స్. ఇందులో ఉన్నటువంటి టీచర్స్ని వాళ్ళందరినీ పొజిషన్స్ అన్నిటిని ఫిల్ చేయడానికి ఎర్లియర్ స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. బట్ కానీ మొన్న 2023 బడ్జెట్లో తీసుకొచ్చి ఏం చేశారు, నవ్ ఇట్ హ్యాస్ బీన్ సెంట్రలైజ్డ్ ఆల్ ఓవర్ ఇండియా యూనిఫామ్గా మనకి రూల్స్ అనేటువంటివి ఉంటాయి అన్న ఉద్దేశంతో ఈ యొక్క స్టాఫ్ షార్టేజ్ని తగ్గించడానికి మేమైతే కంట్రోల్ తీసుకుంటున్నాము అని చెప్పేసి సో నవ్ ద రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఎవరికి ఇచ్చారు, ఈ యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ అనేటువంటి ఆర్గనైజేషన్కి రెస్పాన్సిబిలిటీ అయితే ఇచ్చారు. దీంట్లో ఒక ఇంపార్టెంట్ లూప్ హోల్ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ద ఇష్యూ ఈజ్ ఇలా సెంట్రలైజ్ చేయటం వల్ల సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ ఫర్ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈజ్ లీడింగ్ టు లాంగ్వేజ్ అండ్ కల్చరల్ బ్యారియర్స్ అట. లాంగ్వేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్ బ్యారియర్స్. సో దీంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. ఏంటి అని అంటే చూడండి, ద రీసెంట్ సెంట్రలైజేషన్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఫర్ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ అక్రాస్ ద కంట్రీ విచ్ ఇంట్రడ్యూస్డ్ హిందీ కాంపిటెన్సీ యాజ్ ఎ మ్యాండేటరీ రిక్వైర్మెంట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ఏ ఫ్లడ్ ఆఫ్ రిక్వెస్ట్స్ ఫర్ ట్రాన్స్ఫర్స్. సో హిందీ కాంపిటెన్సీ ఉండాలంటే ఆ పర్టికులర్ టీచర్స్ ఎవరైతే ఉంటారో హిందీ కాంపిటెన్సీ అయితే ఉండాలి. నౌ ద లార్జ్ నెంబర్ ఆఫ్ ద స్టాఫ్ ఆర్ రిక్రూటెడ్ ఫ్రమ్ యాజ్ ఏ రిజల్ట్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ ఆర్ నౌ ప్రొటెస్టింగ్ ద పోస్టింగ్స్ టు ద ఏకలవ్య ఈఎంఆర్ఎస్ లొకేటెడ్ ఇన్ ద సదరన్ స్టేట్స్ వేర్ ద లాంగ్వేజ్, ఫుడ్ అండ్ కల్చర్ ఆర్ అన్ఫెమిలియర్ టు దెమ్. ఇప్పుడు ఏం జరుగుతోందంటే సో ఎవరెవరైతే పోస్టింగ్స్ ఇది కావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా హిందీ కాంపిటెన్సీ అనేటువంటిది వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్ అని చెప్పేసి ఒక క్లాజ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో దీని మూలన ఏమవుతుందంటే ఎక్కువ నార్త్ ఇండియన్ పీపుల్ మనకి హూ ఆర్ కంప్లీట్లీ ఫెమిలియర్ విత్ హిందీ సో వీళ్ళు క్వాలిఫై చేస్తుంటే వీళ్ళని ఏం చేస్తున్నారంటే సదరన్ ఎంఆర్ఎస్ స్కూల్స్లో మనకి ఏంటంటే వీళ్ళకి పోస్టింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా ఇస్తారు కదా పోస్టింగ్ అనేటువంటిది, ఒక్క స్టేట్లోనే కాదు కదా. ఇక్కడ ప్రాబ్లం వచ్చేస్తుంది. సో ప్రాబ్లం ఏంటి అని అంటే కనుక సో దే ఆర్ నౌ ప్యూర్లీ విత్ రెస్పెక్ట్ టు హిందీ. బట్ ఇక్కడ సదరన్ స్టేట్స్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో ద లాంగ్వేజ్ మిస్ మ్యాచ్ అండ్ ద కల్చరల్ లాంగ్వేజ్ డిఫరెన్సెస్ అయితే వచ్చేసి వాళ్ళు ఎక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారనమాట. యాజ్ ఏ రిజల్ట్ నౌ దే ఆర్ అగైన్ కంప్లైనింగ్ అండ్ సేయింగ్ దట్ వీ వాంట్ ట్రాన్స్ఫర్స్ అగైన్ బ్యాక్ టు ఆర్ ఓన్ ప్లేస్, మా స్టేట్స్కి మళ్ళీ మమ్మల్ని ఇది చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. సెంట్రల్ అఫీషియల్స్ ఏమంటున్నారంటే దే పాయింటింగ్
out that willingness to be posted anywhere in the country was also part of the requirement for those who are applying for jobs. Now the bigger worry may be the impact on tribal students being taught by teachers who are unfamiliar with the local language and culture. సో వీళ్ళు ఎక్కడ ఏమంటున్నారు అని అంటే మెయిన్గా, సో నౌ దీస్ పీపుల్, ఈ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రమ్ ద రిక్రూటెడ్ ఫ్రమ్ నార్థరన్ ఇండియా, సో హూ హ్యావ్ గుడ్ హిందీ కంపిటెన్సీ, సో నౌ దే ఆర్ అనేబుల్ టు teach in a better way to the southern state students because they are not familiar with their language, they are not familiar with their culture. So then definitely యొక్క ట్రైబల్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ విషయంలో సో దేర్ నీడ్ టు బి సమ్ కాంప్రమైజ్. సో అని చెప్పేసి మనకైతే ఈ ఇష్యూని అయితే రైజ్ చేస్తున్నారు. లెట్ us see how it will be addressed. సో నౌ యాజ్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏమర్థం కావాలి, మన కంట్రీలో సో క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడం గురించి పర్టికులర్లీ టు ద షెడ్యూల్డ్ ట్రైబ్ పాపులేషన్ EMRS ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పేసి మనకైతే ఉన్నాయి అన్న విషయం అర్థం కావాలి. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ స్కూల్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేయాలి ఎవరికి, ట్రైబల్ స్టూడెంట్స్కి, సో దట్ ఓవరాల్గా వాళ్ళకు ఓన్లీ అకాడమికే కాకుండా ఓవరాల్ గ్రోత్ అనేటువంటిది ఉండేలా చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకి ఉంది. నౌ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్, ఇంతకు ముందు వరకు ఎప్పుడు 2022 వరకు ఈ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా ఎవరి చేతుల్లో ఉండేవి, లైక్ స్టేట్ గవర్నమెంట్, స్టేట్ అథారిటీస్ ఏ స్టేట్కి ఆ స్టేట్ వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు. బట్ 2023 బడ్జెట్లో ఏం జరిగింది, ఇది మనము సివియర్ స్టాఫ్ షార్టేజ్ ఉంది, ఆల్ ఓవర్ ఇండియా మనం ఏంటంటే యూనిఫామ్ రూల్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేశారు, వీళ్ళు ఫైనాన్స్ మినిస్టర్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ నౌ ద EMRSకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అంతా కూడా సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ ఉంటుంది, ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్స్ అనేటువంటి ఉంటాయి, దీనివల్ల మనము స్టాఫ్ షార్టేజెస్ని తగ్గించవచ్చు అని చెప్పి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇలా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, హిందీ కంపిటెన్సీ కూడా ఉండాలి అని చెప్పేసి. మరి హిందీ కంపిటెన్సీ కూడా ఉన్నప్పుడు ఎక్కువ నార్త్ ఇండియన్ పీపుల్ ఎక్కువ క్వాలిఫై అవుతూ ఉంటారు. సో వీళ్ళని ఏం చేస్తున్నారు, దే ఆర్ నౌ బీయింగ్ పోస్టెడ్ టు దట్ ఆఫ్ ద సదరన్ స్టేట్స్, మరి ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్ కాబట్టి. నౌ దేర్ ఈస్ ఎ మిస్ మ్యాచ్ హియర్. ఇక్కడ ఉన్నటువంటి లాంగ్వేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కల్చర్, సదరన్ స్టేట్స్ అండ్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉండేటువంటి లాంగ్వేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కల్చర్, నౌ దెర్ ఈస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. సో దాని మూలన ఏంటి అని అంటే అటు పీపుల్ స్టూడెంట్స్ సఫర్ అయిపోతున్నారు, సో బికాస్ దే ఆర్ అనేబుల్ టు గెట్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్, అండ్ ఈవెన్ ద టీచర్స్ ఆల్సో సఫర్ అయిపోతున్నారు బికాస్ దే ఆర్ అనేబుల్ టు అడ్జస్ట్ టు ద లోకల్ లాంగ్వేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కల్చర్. సో దిస్ ప్రాబ్లమ్ నీడ్ టు బి అడ్రస్డ్ అని చెప్పేసి మనకి రీసెంట్గా హిందూ న్యూస్ పేపర్లో దీన్ని ఈ ఇష్యూని హైలైట్ చేస్తూ అయితే మనకి రావడం అయితే జరిగింది. ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇవైతే తెలియాలండి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ రైట్. అసలు EMRS ఏంటి, స్కీమ్ ఎప్పుడు వచ్చింది, ఇక్కడ ఏం కరికులం ప్రొవైడ్ చేస్తాము, సో ఏ ఆబ్జెక్టివ్ ఏంటి మనకి అనేటువంటి విషయాలన్నీ మనకైతే తెలియాలి ఫ్రెండ్స్. అరౌండ్ 600+ మనకి ఈ యొక్క EMRS స్కూల్స్ అయితే మనకైతే ఉన్నాయండి మన కంట్రీలోని. ఓకే, నౌ లెట్ us go to the next important news item. Kaziranga's women forest guards ensure a safe passage for the flood hit animals by patrolling the highways. సో ఇదంతా కూడా మనకి దేనికి సంబంధించింది అని అంటే కనుక కాజీరంగా నేషనల్ పార్క్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టైగర్ రిజర్వ్, కాజీరంగా నేషనల్ పార్క్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టైగర్ రిజర్వ్. సో మొన్న మనం జూలై 1 చూసినట్లయితే దెర్ ఆర్ సివియర్ ఫ్లడ్స్ అయితే మనకైతే యొక్క అస్సాంలో మనకైతే రావడం అయితే జరిగిందండి. అండ్ దెర్ వాజ్ ఏ లాస్ ఆఫ్ వైల్డ్ లైఫ్, లాట్ ఆఫ్ యానిమల్స్ అయితే మనకైతే చనిపోవడం అయితే ఇక్కడ కూడా జరగడం అయితే జరుగుతుంది, అది కూడా మనకి. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఏంటి అని అంటే విమెన్ ఫారెస్ట్ గార్డ్స్ హ్యావ్ బీన్ డిప్లాయిడ్, విమెన్ ఫారెస్ట్ గార్డ్స్ హ్యావ్ బీన్ డిప్లాయిడ్. ఇక్కడ చూడండి, ఈ యొక్క ఫ్లడ్స్ వల్ల మెయిన్గా మనకి ఈ యొక్క యానిమల్ స్పీసీస్ అనేటువంటివి అయితే చాలా చనిపోతున్నాయి. మెయిన్లీ వేటి వల్ల చనిపోతున్నాయి అని అంటే కనుక చూడండి, ఇక్కడే పాయింట్ రాశారు, ఫ్లడ్ రిలేటెడ్ డెత్స్ ఆఫ్ ద కాజీరంగా యానిమల్స్ ఆర్ రికార్డెడ్ అండర్ 4 కేటగిరీస్లో మనకి మెన్షన్ చేస్తారనమాట. ఎప్పుడైనా ఇలా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎవ్రీ ఇయర్ మనకి అస్సాంలో అయితే ఫ్లడ్స్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటాయండి. దీనికి సంబంధించి మనకి ఏంటంటే కాజీరంగా అటు ఈ యొక్క ఫ్లడ్స్ కాజీరంగా ల్యాండ్స్కేప్ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది, బట్ అట్ ద సేమ్ టైం సో నౌ మనకి యొక్క స్పీసీస్ అనేవి కూడా మనకి చనిపోవడం కూడా జరుగుతుంది అనమాట. అయితే మీరు ఇక్కడ చూసినట్లయితే ఫ్లడ్ రిలేటెడ్ డెత్స్ ఆఫ్ ద కాజీరంగా యానిమల్స్, ఈ యొక్క కాజీరంగా యానిమల్ స్పీసీస్ సో ఈ యొక్క ఫ్లడ్స్ వల్ల చనిపోవడం అనేటువంటి దాన్ని 4 కేటగిరీస్గా వీళ్ళైతే డివైడ్ చేశారనమాట. ఎలా అట, సో లైక్ ఫస్ట్ వన్ ఈజ్ డ్రౌనింగ్ అంటే మునిగిపోవడం, డైడ్ అండర్ కేర్, సో అండర్ కేర్ తీసుకుంటారు తర్వాత వాటిని రెస్క్యూ చేసి అండర్ కేర్లో చనిపోవడం. థర్డ్ ఇంపార్టెంట్ ఈజ్ వెహికల్ హిట్స్ అండి. వెహికల్ హిట్స్ అంటే అక్కడ ఉన్నటువంటి నైబరింగ్ నేషనల్ హైవే నెంబర్ 750
ఎస్, ఇట్ ఈస్ నేషనల్ హైవే నెంబర్ 715కి అయితే కనుక ఈ యానిమల్స్ అయితే పారిపోతూ ఉంటాయి. ఈ యొక్క యానిమల్స్ వల్ల, ఈ యొక్క వెహికల్స్ ద్వారా హిట్ అవ్వడం వల్ల, అంటే ద కొలిజన్ బిట్వీన్ ద యానిమల్ అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ కొలిజన్స్ వల్ల చనిపోతున్న యానిమల్స్ అని ఒక కేటగిరీ. అండ్ ఫైనల్లీ ద లాస్ట్ వన్ వచ్చేసి అండ్ ఈవెన్ అదర్స్ ఇంకేమైనా కేటగిరీ ఉంటే కనుక చూడండి. డ్రౌనింగ్ క్లెయిమ్డ్ 158 యానిమల్స్ ఇంక్లూడింగ్ 10 rhinos, 13 died under care. Vehicles hit the 2 hog deer and these things. Records maintained by the show that no animal died in 2018, a low flood year for Kaziranga. Between 2019-20, a total of 68 animals were killed by vehicles, 22 of them in 2022. So now this is unacceptable అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే, ఈ యొక్క హైవే పెట్రోలింగ్ని గార్డ్ చేయడానికి మనకి ఏంటంటే ఈ యొక్క విమెన్ ఫారెస్ట్ గార్డ్స్ని అయితే కనుక డిప్లాయ్ చేస్తున్నారు. ఈ యొక్క కాజీరంగాస్ విమెన్ ఫారెస్ట్ గార్డ్స్ ఆర్ నౌ ఎన్షూరింగ్ ఏ సేఫ్ ప్యాసేజ్ ఫర్ దిస్ ఫ్లడ్ హిట్ యానిమల్స్ బై ద పెట్రోలింగ్ హైవేస్. సో ఈ యొక్క హైవేస్ మీద యొక్క విమెన్ ఫారెస్ట్ గార్డ్స్ అయితే పెట్రోల్ చేసి వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఈ హైవేస్ మీద వచ్చేటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క స్పీడ్ మినిమమ్ దే హ్యావ్ టు మెయింటైన్ ఓన్లీ 40. సో అది ఎన్ష్యూర్ చేసేలాగా ఎవ్రీ వెహికల్ ఈజ్ గెటింగ్ స్లోడ్ హియర్ చూసుకునేలాగా వీళ్ళు చేసేటువంటి పని అనమాట. బికాస్ ఆఫ్ దిస్ వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కనుక ఈ యొక్క వెహికల్ హిట్ ద్వారా చనిపోకుండా యానిమల్స్ని అయితే కాపాడుతున్నారు అని చెప్పేసి మనకి ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందండి. కాజీరంగాస్ విమెన్ ఫారెస్ట్ గార్డ్. జస్ట్ ఎ మినిట్. Yes, Kaziranga's women forest guards ensures a safe passage for the flood hit animals by the patrolling highways అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. సో విమెన్ ఎంపవర్మెంట్ గురించి, లేకపోతే విమెన్ కంట్రిబ్యూషన్స్ గురించి, విమెన్ పొటెన్షియల్ గురించి మీరు రాసేటప్పుడు ఇది ఒక కేస్ స్టడీ ఎగ్జాంపుల్గా కూడా మీరైతే మనం రాసుకోవచ్చండి. ఎస్, లెట్ us go to the next article. India USA tech partnership will grow to hundreds of millions of dollars. సో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ఏ బైలాటరల్ రిలేషన్స్ గురించి అయితే ఇక్కడ మాట్లాడుతున్నారు. సో ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రీసెంట్గా మనకి యొక్క ఐసెట్ ఇనిషియేటివ్ ఉంది కదండి, ఇనిషియేటివ్ ఫోన్ క్రిటికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటారనమాట. ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఐసెట్ ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ and as well as emerging technologies, critical and emerging technologies, like for example artificial intelligence, quantum computing. So these are the emerging and as well as the critical technologies అనమాట. సో అలాగే రేర్ ఎర్త్ మెటల్స్కి సంబంధించి. సో దీనికి సంబంధించి మనకి ఏంటంటే ఒక యూఎస్ సీనియర్ అఫీషియల్ అయితే దీని గురించి మాట్లాడుతూ హీ ఈజ్ సేయింగ్ దాట్ ఇండియా అండ్ యూఎస్ఏ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డ్రమాటికల్లీ ర్యాంప్ అప్ దేర్ ఫండింగ్ అండ్ రిసోర్సెస్ టు అబౌట్ hundreds of millions of dollars for a bilateral agreement around critical and emerging technologies in the coming years, a top US official said after a June meeting between key political and industry leaders, where there is a focus on reducing the tech regulation, simplifying the government process between the two nations, and responsible development of AI. So, this point important and exam point of view. National Security Advisor Ajit Doval and his US counterpart Jake Sullivan chaired the second meeting of the bilateral initiative of the ISET at the end of the June in Delhi, with a focus on areas like including artificial intelligence, quantum computing, semiconductors, and wireless telecommunication, which have collectively been given a few $1 million of funding for research and scaling technologies so far. This initiative was launched in 2023 to strengthen the US-India strategic partnership and drive technology and defense cooperation, and was announced by the Prime Ministers of Narendra Modi and President Joe Biden in the May 2022. సో ఇక్కడ మనకి దేనికి సంబంధించి మాట్లాడుతున్నారు అని అంటే, దిస్ ఈజ్ దెన్ ఇనిషియేటివ్ బిట్వీన్ ఐసెట్, ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్కి సంబంధించి. సో ద స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ఏ. సో ఇప్పుడు టుమారో ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ఏ రిలేషన్స్కి సంబంధించి క్వశ్చన్ ఏదైనా మనకి ఎక్స్పెక్ట్ చేస్తే కనుక దెన్ యూ కెన్ పాయింట్ అవుట్ దిస్ పర్టికులర్ పాయింట్ అండి, ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని చెప్పేసి ఒక వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ అయితే కనుక ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య ఉంది. సో ఇక్కడ మనకి ఏంటంటే, సో ద మ్యూచువల్ కోఆపరేషన్ ఆన్ అండ్ ఫోకస్ ఏరియాస్ విల్ బి దీస్ పర్టికులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్స్, వీటి గురించి అయితే కనుక మనకి ఇక్కడ డిస్కషన్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు చెప్పినటువంటి సీనియర్ అఫీషియల్ ఏమంటున్నారు అని అంటే, ఇన్ ఫ్యూచర్ దేర్ విల్ బి సో ద మిలియన్స్ ఆఫ్ డాలర్స్
ఫండింగ్ అయితే కనుక మనకి ఈ యొక్క టెక్ పార్ట్నర్షిప్ అనేటువంటిది గ్రో అవుతుంది అని మనకి ఈ ఆర్టికల్లో చెప్తున్నారండి. సో జస్ట్ ఏ బేసిక్ స్నిపెట్ పాయింట్ ఫ్రమ్ ఇండియా యుఎస్ రిలేషన్స్లో మనం చూడాల్సినటువంటి ఆర్టికల్ ఇది. ఓకే, ఇంతకు ముందు వచ్చేసి కాజీరంగా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్కి సంబంధించి సో ద విమెన్ పర్టికులర్లీ విమెన్ ఫారెస్ట్ గార్డ్స్కి యొక్క కంట్రిబ్యూషన్ గురించి మనకి ఈ ఆర్టికల్లో అయితే పబ్లిష్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి చూసాము. అండ్ దెన్ ద బిఫోర్ ఆర్టికల్ వచ్చేసి మనము వి టాక్డ్ అబౌట్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ గురించి చూసాం. సో దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అప్ టిల్ నౌ. ఎస్, ఐ హోప్ యూ ఆర్ ఎంజాయింగ్ ఫ్రెండ్స్. మీకు ఒకవేళ అర్థమవుతుంది అని అనుకుంటుంటే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ యాజ్ వెల్ యాజ్ కమెంట్ ఇట్ ఫ్రెండ్స్, బికాస్ యువర్ లైక్స్ అండ్ కమెంట్స్ ఓన్లీ విల్ హెల్ప్ మీ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ మోర్ బెటర్ వే. Okay, yes. Then ED cannot make a arrests under PMLA on a whim, says Supreme Court. So ED అంటే మనకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ అని అర్థమండి, ఆర్ డైరెక్టోరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అంటారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్. PMLA అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఓకే, 2002. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఈ యొక్క ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అంటే మన కంట్రీలో ఒకవేళ మనీ లాండరింగ్ యాక్టివిటీస్ కనుక క్యారీ అవుట్ చేస్తే, అసలు మనీ లాండరింగ్ అంటే అర్థం ఏంటి? మనీ లాండరింగ్ అంటే కనుక ఇల్లీగల్ వే ఆఫ్ ఎర్నింగ్ ద మనీ, అంటే డ్రగ్ ట్రాఫికింగ్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ సో డ్రగ్ ట్రాఫికింగ్ ద్వారా, హవాలా ట్రాన్సాక్షన్స్ ద్వారా మనీని సంపాదించి ఆ యొక్క ఇల్లీగల్ మనీని డిఫరెంట్ రూట్స్ ద్వారా ఛానలైజ్ చేసి లీగల్ మనీనిగా కన్వర్ట్ చేసేస్తూ ఉంటే దాన్ని మనం ఏమంటాము అని అంటే మనీ లాండరింగ్ అంటాం. కన్వర్టింగ్ ద ఇల్లీగల్ మనీ అంటే లైక్ దట్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద డ్రగ్ ట్రాఫికింగ్ ద్వారా, లేకపోతే కనుక ఈవెన్ డిఫరెంట్ ఈవెన్ హ్యూమన్ ట్రాఫికింగ్, ఆర్గాన్ ట్రాఫికింగ్, ఇలా రకరకాల ఇటువంటి ద్వారా మనకి ఏంటంటే ఇల్లీగల్గా మనీ అనేటువంటి దాన్ని ఎర్న్ చేసి దాన్ని డిఫరెంట్ ఫామ్స్లో మనం కన్వర్ట్ చేసి దాన్ని లీగల్ మనీగా కన్వర్ట్ చేసినట్లయితే కనుక దాన్ని మనం మనీ లాండరింగ్ అంటాము. ఈ యొక్క మనీ లాండరింగ్ని మన కంట్రీలో కంప్లీట్లీ ప్రివెంట్ చేయడానికి మనకు ఇంపార్టెంట్ లెజిస్లేషన్ ఉంది. దాని పేరే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. మరి యొక్క ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ని ఎన్ఫోర్స్ చేయడానికి అంటే ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్నటువంటి బాడీయే ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇప్పుడు రీసెంట్గా ఈ యొక్క అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి పిటిషన్ సుప్రీంకోర్టులో అయితే ఉందండి. ఇంటరిమ్ ఇది బెయిల్ అయితే కనుక మనకి శాంక్షన్ అయితే చేశారు. చూడండి, సో ద సుప్రీం కోర్ట్ హెల్డ్ దాట్ ద బెంచ్ సెడ్ దట్ ద పవర్ ఆఫ్ అరెస్ట్ గివెన్ టు ఈడీ ఆఫీసర్స్ అండ్ ద రిస్క్ ఆఫ్ వైలేటింగ్ ద రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారంగా మనకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే కనుక ఆన్ ఎనీ సస్పిషన్ అంటే ఒక పర్టికులర్ పర్సన్ ఈ యొక్క మనీ లాండరింగ్ని క్యారీ అవుట్ చేశారు అని చెప్పేసి ఒక చిన్న ఎలిగేషన్, ఒక చిన్న సస్పిషన్ తోటి ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారంటే ఆ పర్టికులర్ పర్సన్స్ని అరెస్ట్ చేసేస్తున్నారు. ఇది కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకము, ఇది వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకము. ఆర్టికల్ నెంబర్ 22 ఆఫ్ క్లాజ్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో క్లియర్గా చేశారు. ఏంటి? రైట్ టు బీ ఇన్ఫార్మ్డ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్. సో ఏ గ్రౌండ్స్ మీద అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇన్ రైటింగ్ ప్రొవైడ్ చేయాలి. అలా కాకుండా ఆన్ మేర్ సస్పిషన్ ఎటువంటి వర్బల్ కమ్యూనికేషన్ మాత్రమే ఇచ్చి అరెస్ట్ చేస్తూ ఉంటే కనుక దట్ ఈస్ బేసికల్లీ ద వైలేషన్ ఆఫ్ హిస్ ఫండమెంటల్ రైట్స్ అండర్ ఆర్టికల్ నెంబర్ 22 ఆఫ్ క్లాజ్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి సో సుప్రీంకోర్టు ఈ విషయంలో ఈడీ మీద, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీద చాలా సీరియస్ అవుతున్నారండి. కాబట్టి మనకి దీనికి సంబంధించి మనకి తెలియాలి. చూడండి, అదే మాట్లాడుతున్నారు. ద సుప్రీం కోర్ట్ ఆన్ ఫ్రైడే held that the power to arrest under the prevention of money laundering cannot be exercised on whims and fancies of the officers of the enforcement directorate. The court wondered if the ED even had a consistent, uniform and one rule for all policy on when they should arrest the people. అసలు ఒక పర్టికులర్ పర్సన్ని అసలు ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ఆన్ వాట్ గ్రౌండ్స్ హీ హ్యాస్ టు బి అరెస్టెడ్ అనేటువంటి దానికి యూనిఫామ్ పాలసీ అంటే అందరికీ ఒకటేలాగా అప్లై చేసేటువంటి పాలసీ అసలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఫాలో అవుతున్నారా, అవ్వట్లేదా, ఒక కన్సిస్టెంట్ పాలసీ ఉందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారనమాట. వెన్ దే షుడ్ అరెస్ట్, ఇట్ సెడ్ దట్ ఈడీస్ పవర్ మస్ట్ బి టు అరెస్ట్ మస్ట్ బి బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్టివ్ అండ్ ఫెయిర్ కన్సిడరేషన్ ఆఫ్ ద మెటీరియల్ అగెన్స్ట్ ఏ పర్సన్. అండర్ ద PMLA, ED can arrest a person if they have the reasons to believe based on the material in their possession that the individual is guilty.
A bench of justices in a judgment said the power of arrest that is given to ED officers under section 19 of one of the PMLA was drastic and ran the risk of violating the right to life and liberty under Article 21 of the Constitution of India. The judgment was based on a petition that is filed by Delhi Chief Minister Arvind Kejriwal challenging the validity of his arrest by the ED on money laundering charges. The court granted him interim bail. సో ద అరవింద్ కేజ్రీవాల్ హ్యాస్ ఆల్సో బీన్ అరెస్టెడ్ అండర్ ద ఈ యొక్క పిఎంఎల్ఏ యాక్ట్ అండర్లో అయితే అరెస్ట్ చేయబడ్డారు. అసలు ఈ యొక్క సెక్షన్ 19(1) ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం ఏం చెప్తున్నారు వాళ్ళు, ఇఫ్ ద ఏడీ ఆఫీసర్స్ హ్యావ్ ఎనీ రీజన్స్, వాళ్ళకి కారణాలు ఉంటుంటే కనుక టు బిలీవ్ దట్ దిస్ పర్టికులర్ బేస్డ్ ఆన్ ద మెటీరియల్ ఇన్ దేర్ పొజిషన్ దట్ ద ఇండివిజువల్ ఈజ్ గిల్టీ అని చెప్పేసి వాళ్ళు ఒకవేళ నమ్మినట్లయితే కనుక సో వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసేయచ్చు అనేటువంటి పాలసీని ఇప్పుడు వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఇట్ ఈస్ వెరీ డ్రాస్టిక్ అండ్ ఈవెన్ ఇట్ ఈస్ అగెన్స్ట్ ద కాన్స్టిట్యూషన్. అసలు కాన్స్టిట్యూషన్ యొక్క ఫండమెంటల్ రైట్, పీపుల్ యొక్క ఫండమెంటల్ రైట్ వైలేట్ అవుతుంది. బికాస్ అరెస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ యొక్క లిబర్టీ అనేటువంటి దెబ్బతింటుంది. వాళ్ళ యొక్క లిబర్టీని మనం కర్టైల్ చేసేస్తున్నాం. రైట్ టు లిబర్టీ ఈజ్ బేసికల్లీ లైఫ్ అండ్ లిబర్టీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ నెంబర్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో అసలు యూనిఫార్మిటీ అనేటువంటిది లేదు అన్న ఉద్దేశంలో మనకి ఒక ఈడీని అయితే క్వశ్చన్ చేస్తున్నారు. దేర్ ఫోర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో వాట్ ఈస్ పిఎంఎల్ఏ అండ్ వాట్ ఈస్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురించి మనకి 2 పాయింట్స్ తెలియాలండి. చూడండి, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేటువంటిది మనకి 2002లో యాక్ట్ ఎడక్ట్ చేశారండి. టు ప్రివెంట్ ద కేసెస్ ఆఫ్ మనీ లాండరింగ్, సో టు అండ్ ప్రొవైడ్ ఫర్ ద కాన్ఫిస్కేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ విచ్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద మనీ లాండరింగ్. సో ఈ యొక్క మనీ లాండరింగ్ నుంచి వచ్చినటువంటి ప్రాపర్టీస్ అంతటిని కూడా టేక్ ఓవర్. Now, what is the main issue with PMLA? Arresting the persons without written communication of the grounds of arrest. Enforcement Directorate officers have consistently violated Article number 22 of 1 of the Constitution and Section 19 of 1 of the 2002 PMLA by relying solely on the verbal communication for arrest, which is considered inadequate. So the Supreme Court held that Article 22(1) of the Constitution, which mandates that arrested individuals must be promptly informed on the grounds of their arrest. So ఏ గ్రౌండ్స్ మీద అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటిది స్పెసిఫిక్గా ఇన్ రైటింగ్ ప్రొవైడ్ చేయాలన్నమాట ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు. సో దెన్ ఓన్లీ ఆర్ అదర్వైజ్ సో హీస్ అరెస్ట్ ఈస్ అగెన్స్ట్ ద కాన్స్టిట్యూషన్, అగెన్స్ట్ హీస్ ఫండమెంటల్ రైట్స్. సో కాన్స్టిట్యూషన్ అంటూ కొన్ని ఫండమెంటల్ రైట్స్ మరి గ్రాంట్ చేశారు కదండి. సో వాట్ ఆర్ దోస్ ఫండమెంటల్, లైక్ Article number 21 and as well as Article number 22. So a particular person freedom from arrest and arbitrary detention అని చెప్పేసి Article number 22 ఉంది కదా మనకి. ఏం చెప్తుంది? So whenever a person is to be arrested, then first and foremost he has to be informed on the grounds of arrest. Second important, he has to give a representation, give a chance, an opportunity to have a legal representative. And third point, he has to be presented before the magistrate within 24 hours of his arrest, excluding the travel time. So these are the important provisions, right? So now ikkada manaki entante article number 22 of 1 and article number 21 violate అవుతున్నాయి ఈ యొక్క పిఎంఎల్ఏ అరెస్ట్ అనేటువంటివి. ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క ఇదిని మనం ఏంటంటే పవర్స్ని, అన్లిమిటెడ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కర్టైల్ చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు సో దీన్ని క్రిటిసైజ్ అయితే చేస్తున్నారండి. నౌ దేర్ ఫోర్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో వాట్ ఈస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆల్సో. Directorate of Enforcement is a multidisciplinary organization which is mandated with investigation of offences of money laundering and as well as foreign exchange laws. Foreign exchange కి సంబంధించి కూడా ఎటువంటి ఏమైనా అఫెన్సెస్ ఉంటే కనుక అవన్నీ కూడా మనకి ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళే చూసుకుంటారు. ఈ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఫంక్షన్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటారు. ఇట్ ఫంక్షన్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటూ ఉంటారండి. ఇట్ వర్క్స్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అన్న విషయం మీకు గుర్తుండాలి. సో వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ హెడెడ్ బై డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అయితే దిస్ పర్టికులర్ బాడీ ఈస్ హెడెడ్ బై. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన కంట్రీలో కొన్ని ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్ ఉన్నాయండి. ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళకి ఈ యొక్క లెజిస్లేషన్స్ని ఎన్ఫోర్స్ చేయమని చెప్పి ఆ రెస్పాన్సిబిలిటీ మనం వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అవి ఏవేంటి అని అంటే చూడండి, ద స్టాట్యుటరీ ఫంక్షన్స్ ఆఫ్ ద డైరెక్టరేట్ ఇన్క్లూడ్ ఎన్ఫోర్సింగ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్.
ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అని అంటే కన్జర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ 1974. కాఫీ COFEPOSA అనేటువంటి ఒక పర్టికులర్ యాక్ట్ అయితే మనకు ఉంది. దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ ఈస్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999. దీన్ని కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ మనం ఆల్రెడీ ఇప్పుడు ఈ ఆర్టికల్లో డిస్కస్ చేస్తున్నాం కదా, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002. దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేయబడడం జరుగుతుంది. అండ్ మొన్న 2018లో చేసినటువంటిది ఫ్యూగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2018. సో ఫ్యూగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ అంటే ఇక్కడ క్రైమ్ అనేటువంటిది ఏదో ఒకటి చేసి ఫైనాన్షియల్ పర్టికులర్లీ ఎక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్ళిపోయి సో అక్కడ వీళ్ళు ఏంటి అని అంటే హైడ్ అవ్వడం అనేటువంటి వాళ్ళని ఒక ఫ్యూగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్గా డిక్లేర్ చేస్తారు. సో వాళ్ళకి రిలేటెడ్ కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయడం కూడా మనము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీని ఎంట్రస్ట్ చేయడం జరిగింది. సో ఇన్ టోటల్ మెయిన్లీ 4 ఇంపార్టెంట్ యాక్ట్స్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ రిలేటెడ్ టు ఫారిన్ ఎక్స్చేంజ్, కన్జర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ 1974. సెకండ్ వన్ వచ్చేసి ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999. థర్డ్ వన్ వచ్చేసి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002. అండ్ ఫైనలీ ద ఫోర్త్ వన్ వచ్చేసి ఫ్యూగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2018. ఈ 4 యాక్ట్స్ కూడా మనకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు అయితే కనుక ఎన్ఫోర్స్ చేస్తారు. దట్ రెస్పాన్సిబిలిటీ హ్యాస్ బిన్ గివెన్ టు దిస్ పర్టికులర్ బాడీ. సో నవ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, వాట్ ఈస్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఈ ఆర్టికల్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూ దేని గురించి మాట్లాడుతున్నారు. సో విత్ రెస్పెక్ట్ టు అరెస్ట్ విషయంలో సో దట్ ద పర్సన్స్ ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఎడిక్వేట్ గ్రౌండ్స్, సో ఏ గ్రౌండ్స్ మీద అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటిది ప్రాపర్గా ఇన్ఫార్మ్ చేయాలి. అంతే తప్ప మనీ లాండరింగ్ మీరు చేశారు అని చెప్పేసి ఆ ఎలిగేషన్ ఒక్కటే సరిపోదు. సో వాట్ ఎలిగేషన్, వాట్ పొసెషన్, ఎవిడెన్స్ ఏముంది మీ దగ్గర అనేటువంటివన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తూ అరెస్ట్ అయితే క్యారీ అవుట్ చేయాలి. అలా చేయకపోతే వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్ వైలేట్ అయినట్టు అండర్ ఆర్టికల్ నెంబర్ 22 ఆఫ్ క్లాజ్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్టికల్ నెంబర్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి మనకి ఇక్కడ సుప్రీంకోర్టు రీసెంట్గా అయితే స్టేట్మెంట్ అయితే ఇచ్చి మనకి ఈ యొక్క అరవింద్ కేజ్రీవాల్కి ఇంటరిమ్ బెయిల్ అయితే రిలీజ్ చేశారండి. Yes, next one. Durables power output surge lifts May IIP to a 7-month high. So the durables, consumer durables and as well as the power output production is surging the lift the May IIP. So the every IIP అంటారండి. IIP అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని చెప్పేసి అర్థము. సో మన కంట్రీలో ఇండస్ట్రీస్ అనేటువంటివి చాలా క్రూషియల్ రోల్ అనేటువంటివి ప్లే చేస్తాయి. ఆ యొక్క ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మన కంట్రీలో ఎంత ఉంది అనేటువంటిది ఒక మెజర్ చేయడానికి వాడేటువంటి మనం ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేటువంటిది. ఈ యొక్క IIPని మనం బేస్ ఇయర్ తోటి రెఫరెన్స్ ఇయర్ తోటి కంపేర్ చేసి వెదర్ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాము. దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనకు తెలియాలండి. ఇక్కడ మనకి డేటా అయితే ఇచ్చారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఇండియా ఇన్ ద గ్రిప్ ఆఫ్ ఎ హీట్ వేవ్ ద పవర్ జనరేషన్ హిట్ ఎ రికార్డ్ హై. సో మరి ఎప్పుడైతే హీట్ వేవ్ అంతలా ఉంటుందో మనకి మరి ఆబ్వియస్లీ ఈ యొక్క రిఫ్రిజిరేటర్స్ ద కూలింగ్ థింగ్ అనేటువంటిది మనకి ఇంపార్టెంట్ అయిపోతుంది. బికాస్ ఆఫ్ దట్ ద పవర్ జనరేషన్ హ్యాస్ సీన్ ఏ రికార్డ్ హై ఈవెన్ యాజ్ ప్రొడక్షన్ ఆఫ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ సచ్ as ఎయిర్ కండిషనర్స్ అండ్ రిఫ్రిజిరేటర్స్ jumped 12.3% to touch the second highest level in the at least 14 months, pushing the industrial output to a 7-month high of about 5.9%. These two segments bolstered the recovery from a 3-month low growth 5% in the IIP in April, even as manufacturing growth remained the underwhelming at 4.6% and half the use-based segments witnessed growth decelerating from April. So ఈ ఫిగర్స్ మనకి ఏంటంటే ఎవ్రీ మంత్ పబ్లిష్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మనకి. సో యూ నీ నాట్ వరీ అబౌట్ దీస్ పర్టికులర్ ఫిగర్స్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మంత్కి ఒకసారి మారిపోతూ ఉంటాయి. బట్ కాన్సెప్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద బ్యాక్ ఎండ్ కాన్సెప్ట్ ఏంటి అనేటువంటిది మీకు అయితే తెలియాలి. సో IIP అంటే అర్థం ఏంటంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని అర్థం అండి. IIP విషయానికి వస్తే మనకి ఇట్ ఈస్ అన్ ఇండికేటర్ దట్ మెజర్స్ ద చేంజెస్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ డ్యూరింగ్ ఏ గివెన్ పీరియడ్. ఒక పర్టికులర్ పీరియడ్లో మనకి టైం పీరియడ్లో ఎంత ప్రొడక్షన్ చేంజ్ ఉంది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేటువంటిది మనకి ఇది మెజర్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి మనం లాస్ట్ టైం చూడడం జరిగింది. ఇది కూడా మనకి IIPలో పార్టీ అనమాట. ఇది మనకి ఏంటంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ NSO, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేటువంటి వాళ్ళు దీన్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. ఇట్ ఈస్ కంపైల్డ్ అండ్ పబ్లిష్డ్ మంత్లీ. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. ఎవ్రీ మంత్ మనకి ఏంటంటే దీన్ని కంపైల్ చేయబడడం అయితే జరుగుతుంది. నేషనల్
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. సో అలాగే ఇక్కడ మనకి ఏం మార్చేస్తారు అని అంటే ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వాళ్ళు చేస్తారు అని అడుగుతూ ఉంటారు. లేదండి ఇట్ ఈస్ బేసికలీ డన్ బై నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో ఇట్ ఈస్ మెజర్డ్ అండర్ మెయిన్లీ మనము 3 బ్రాడ్ సెక్టార్స్లో మనం దీన్ని అయితే మెజర్ చేస్తూ ఉంటాము. లైక్ ఫస్ట్ వన్ వచ్చేసి మైనింగ్, సెకండ్ వన్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్, థర్డ్ వన్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ. అంటే ద మైనింగ్ రిలేటెడ్గా ఎంత ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ ప్రొడక్షన్ ఎంత, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఎంత అనేటువంటి దాని మీద బ్రాడ్ సెక్టార్స్లో మనం ఏంటంటే కేటగరైజ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ వాటి యొక్క వెయిటేజెస్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. మైనింగ్కి సంబంధించి మనము 77.6% వెయిటేజ్ అయితే ఇచ్చామండి క్యాలిక్యులేషన్లో. అండ్ అలాగనే ఇట్ ఈస్ ఫాలోడ్ బై ద మైనింగ్. ఫస్ట్ వన్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ విచ్ ఇస్ 77%, సెకండ్ వన్ ఈజ్ మైనింగ్ విచ్ ఇస్ 14%, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఎలక్ట్రిసిటీ విచ్ ఇస్ 7.9%. సో ఈవెన్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ వెయిటేజెస్ వేటికి ఇచ్చామని కూడా అడుగుతూ ఉంటారు. లైక్ మైనింగ్ కమ మ్యానుఫ్యాక్చరింగ్ కమ ఎలక్ట్రిసిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ కమ మైనింగ్. సో ఈ రకమైనటువంటి ఆప్షన్స్ మనకి ఇస్తూ ఉంటారండి. అక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాస్ ద హైయెస్ట్ వెయిటేజ్ విత్ రెస్పెక్ట్ టు ఐఐపి. ఐఐపి ఈజ్ కంపైల్డ్ బై నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, వాళ్ళు అయితే కంపైల్ చేస్తారు. 77.6% అయితే మనము మ్యానుఫ్యాక్చరింగ్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వెయిటేజ్ వచ్చేసి మైనింగ్ 14%, ఇంకా లోయెస్ట్ వెయిటేజ్ మనము ఎలక్ట్రిసిటీకి ఇవ్వడం జరిగింది విచ్ ఇస్ 7.9%. ఇలాగే మనకి ఏంటంటే యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్ అని చెప్పేసి కూడా వేరే క్లాసిఫికేషన్ ఉంది ఫ్రెండ్స్. మనకి యూజ్ బేస్డ్ సెక్టార్స్ క్లాసిఫికేషన్ అంటారు. మనకి దీంట్లో మనకి 6 కేటగిరీస్ ఉంటాయన్నమాట. ప్రైమరీ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్, ఇంటర్మీడియట్ గూడ్స్, ఇన్ఫ్రా ఆర్ కన్స్ట్రక్షన్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్ కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ అని ఈ యొక్క 6 కేటగిరీస్లో మనము ప్రొడక్షన్ని మనం ఇక్కడ యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక సో ఎక్కువ కాలం మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఐటమ్స్ ఫర్ ద కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ అండి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే కనుక రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ మనకి కన్జ్యూమర్ డ్యూరబుల్స్. కన్స్ట్రక్షన్ గూడ్స్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గూడ్స్ అంటే టైల్స్, పెయింట్స్ ఇవన్నీ కూడా మనకి దీనికి ఎగ్జాంపుల్స్. ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే ఒక ఫైనల్ ప్రొడక్ట్ని తయారు చేయడానికి మనం మధ్యలో వాడేటువంటి ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ ఆర్ గూడ్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షర్ట్ని మనం తయారు చేయాలంటే యూ నీడ్ ఏ యార్న్. సో దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అన్ ఇంటర్మీడియట్ గూడ్. దెన్ వీ హ్యావ్ క్యాపిటల్ గూడ్స్. క్యాపిటల్ గూడ్స్ అంటే మనం ఇప్పుడు వాడేటువంటి మెషినరీస్, ఎక్విప్మెంట్స్ ఇవన్నీ మనకి క్యాపిటల్ గూడ్స్ అండర్లోకి రావడం జరుగుతాయి. అండ్ దెన్ ప్రైమరీ గూడ్స్ అంటే దోస్ గూడ్స్ విచ్ ఆర్ డైరెక్ట్లీ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నేచర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఓర్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. వీటిని ప్రైమరీ గూడ్స్ అంటారు. అవుట్ ఆఫ్ దెమ్ మనము మ్యాక్సిమం హైయెస్ట్ వెయిటేజ్ ఇచ్చేటువంటిది ప్రైమరీ గూడ్స్కి హైయెస్ట్ వెయిటేజ్ ఇస్తామండి. లోయెస్ట్ వెయిటేజ్ ఇచ్చేటువంటిది క్యాపిటల్ గూడ్స్కి ఇస్తాం. మినిమమ్ ఇస్ లోయెస్ట్ వెయిటేజ్ ఇస్ క్యాపిటల్ గూడ్స్. ఇప్పుడు మనకి ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ సెక్టార్స్ అని చెప్పేసి మనకి ఇచ్చి ఈ సెక్టార్స్లో దేనికి మ్యాక్సిమం అండ్ దేనికి మినిమం వెయిటేజ్. ఏ ప్రైమరీ గూడ్స్ కమ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, బి క్యాపిటల్ గూడ్స్ కమ కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్, సి ప్రైమరీ గూడ్స్ కమ క్యాపిటల్ గూడ్స్, డి ప్రైమరీ గూడ్స్ కమ ఇంటర్మీడియట్ గూడ్స్. ఇలా రకరకాల వేస్లో మనకైతే క్వశ్చన్ అయితే ఇస్తుంటారు. సో దేర్ ఫోర్ మీకు యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే బ్రాడ్ సెక్టార్స్ క్లాసిఫికేషన్ ఏంటి. అక్కడైతే మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇక్కడైతే యూజ్ బేస్డ్ సెక్టార్ ప్రైమరీ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్, ఇంటర్మీడియట్ గూడ్స్ అండ్ దెన్ ఇన్ఫ్రా ఆర్ కన్స్ట్రక్షన్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్ కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్. సో ఈ విధమైనటువంటి క్లాసిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఐఐపి డేటా ఎవ్రీ మంత్ మనకైతే పబ్లిష్ చేస్తారు. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు అయితే పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క డేటా మనకి ఏం చేస్తుంది అని అంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ యొక్క చేంజెస్ని మెజర్ చేస్తూ ఉంటారండి. ఎస్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ దిస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ ఆర్టికల్ మనం ఇలా చదువుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఇది మనకి బిజినెస్ పేజ్లో, ఇది కూడా బిజినెస్ పేజ్లో పబ్లిష్ అయింది ఫ్రెండ్స్. బూస్ట్ ద ఫైనాన్సింగ్ ఫర్ ద గ్రీన్ ప్రాజెక్ట్స్. ఇది మనకి ఏంటి అని అంటే గత 3 to 4 days నుంచి మనకి ఏంటంటే బడ్జెట్ ఇన్ ఫోకస్ అని చెప్పేసి బిజినెస్ పేజ్లో ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అవుతుందండి. లైక్ ఫర్ ద ఫస్ట్ టైం వీ టాక్డ్ అబౌట్ అగ్రికల్చర్ చూసాము. సెకండ్ వచ్చేసి మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ సెక్టార్ యొక్క సంబంధించి చూడడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆటోమొబైల్ ఇండస్ట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఒక ఆర్టికల్ చూసాము. ఈ రోజున ఇప్పుడు గ్రీన్ ప్రాజెక్ట్స్ని, సో గ్రీన్ ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి ఫైనాన్సింగ్ని మనం బూస్ట్ చేయాలి. ఎక్కడ ఇప్పుడు అప్కమింగ్ బడ్జెట్లో ఆ యొక్క బూస్టింగ్ అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. నౌ లెట్ us see the important points with respect to this article. Yes friends, the next one is boost financing for the green projects. So basically this is an article which says that
గ్రీన్ ప్రాజెక్ట్స్ మీద ఇచ్చేటువంటి ఫైనాన్సింగ్ ఏదైతే ఉందో వాటిని ఇంకా ఎన్హెన్స్ చేయాలి అంటూ ఇక్కడ మనకి సో వన్ ఇంపార్టెంట్ ఫెలో ఫ్రమ్ ద టీఈఆర్ఐ నుంచి మనకి ఏంటంటే ఆథర్ అయితే దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే రాశారండి. సో దానికి సంబంధించి మనకి ఏంటి అని అంటే మెయిన్లీ ఇండియా మనం చేసినటువంటి కమిట్మెంట్స్ ఏంటి అని అంటే కనుక లైక్ వీ వుడ్ బీ హ్యావింగ్ ద 500 gigawatt of fossil fuel free capacity by the year 2030. సో 2030 నాటికి మనం ఏంటి అని అంటే 500 gigawatt ఫాజిల్ ఫ్యూయల్ ఫ్రీ కెపాసిటీ అంటే ఫాజిల్ ఫ్యూయల్ మీద డిపెండెన్సీ లేకుండా ఫాజిల్ ఫ్యూయల్ ఫ్రీ కెపాసిటీ బై 2030 అండ్ వీ విల్ బికమ్ ద నెట్ జీరో బై ద ఇయర్ 2070 అనేటువంటివి మనం ఇంపార్టెంట్ 2 కమిట్మెంట్స్ అయితే చేసుకున్నాము. ఈ కమిట్మెంట్స్ విషయంలో ఇప్పుడు నా అప్కమింగ్ బడ్జెట్లో సో దీనికి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్స్ సో ద గవర్నమెంట్ అటువైపు అలైన్ అయ్యి ఉంది అనేటువంటి కన్ఫర్మేషన్స్ ఇచ్చినట్లయితే కనుక అది ఇన్వెస్టర్స్కి వాళ్ళకి కూడా సో చాలా రైట్ సిగ్నల్స్ని అయితే కనుక మనకి పంపించగలదు అని చెప్పేసి అయితే మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇంక దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటే హీ ఈస్ టాకింగ్ అబౌట్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ హీ ఈస్ టాకింగ్ అబౌట్ ద బ్యాటరీ రిలేటెడ్ వెహికల్స్ గురించి మనం డెవలప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సోలార్ ప్యానెల్స్ని సో ఫర్ దట్ వీ హ్యావ్ టు ఇన్వైట్ ద బిడ్స్ అని చెప్పేసి మనకి సోలార్ ప్యానెల్స్ గురించి మాట్లాడుతున్నారు. సో దెన్ హీ ఈస్ టాకింగ్ అబౌట్ ద నేషనల్ హైడ్రోజన్ మిషన్ అని చెప్పేసి మనకి రీసెంట్గా అయితే అనౌన్స్ చేశారు దానికి సంబంధించి. సో దెన్ యూరోపియన్ యూనియన్ వాళ్ళు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ CBAM కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అని చెప్పేసి మనకి తీసుకురావడం జరిగిందండి. ఈ యొక్క CBAM గురించి కూడా మనకి ఏంటంటే కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనే దాని గురించి కూడా అంటే వాళ్ళ యొక్క యూరోప్కి ఇంపోర్ట్ చేసేటువంటి ప్రొడక్ట్స్లో కార్బన్ కంటెంట్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి ట్యాక్స్ని ఇంపోజ్ చేస్తారట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ CBAM కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. ఈవెన్ ఇది UPSC ప్రిలిమ్స్లో మనకి వెరీ ఇంపార్టెంట్ అండి. కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్లాక్స్ అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. సో దీనికి సంబంధించి మనం మాట్లాడడం జరిగింది. అండ్ సమ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక వీ నీడ్ టు బి సెల్ఫ్ రిలియంట్. ఇగో చూడండి, ద అంబిషన్ ఆఫ్ టు బికమ్ సెల్ఫ్ రిలియంట్ షుడ్ బి ఏ మేజర్ థీమ్ ఆఫ్ దిస్ బడ్జెట్. సో ద ప్రొడక్షన్ ఆఫ్ సోలార్ ప్యానెల్స్ విత్ ద ఫుల్ వాల్యూ ఎడిషన్ ఇన్ ఇండియా ఓవర్ ద నెక్స్ట్ 5 years is an achievable goal. Our market size is large enough to support the globally cost competitive manufacturing with new state-of-the-art production plants. The PLI scheme అని చెప్పేసి ఉంది మనకి, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనమాట. షుడ్ బి క్రాఫ్టెడ్ టు గెట్ ఇన్వెస్టర్స్ ఆన్ బోర్డ్ to put up the plants with the full value addition in India. A simple way of achieving for the government is to invite the bids for procurement of solar panels with full value addition in India and for supplies to be for 5 years from the future date, giving the reasonable time for a new plant to be built. So these are some of the important measures that has been suggested by the ఈ యొక్క ఆర్టికల్లో మనకైతే పబ్లిష్ చేయడం అయితే జరిగిందండి. రెన్యూవబుల్ ఎనర్జీని సో మనం ఎందుకు అని అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ UNFCCCకి సంబంధించినటువంటి కమిట్మెంట్స్ విషయంలో అట్ COP26 వీ సెడ్ దట్ 500 gigawatt ఫాజిల్ ఫ్యూయల్ ఫ్రీ కెపాసిటీని అయితే మనం 2030కి బిల్డ్ చేస్తాము అని అన్నాము. నెట్ జీరో బై 2070 అయితే అచీవ్ చేస్తాము అన్నాము. సో ఇవి అచీవ్ చేయడానికి మనకి ఏంటి అని అంటే ఆథర్ చెప్పేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే వీ నీడ్ టు బికమ్ సెల్ఫ్ రిలయంట్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ బ్యాటరీస్. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ హైడ్రోజన్ మిషన్ అని చెప్పేసి మనం తీసుకురావడం జరిగింది. సో దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. దెన్ నెక్స్ట్ వచ్చేసి అట్ ద సేమ్ టైం CBAM అని చెప్పేసి యూరోపియన్ యూనియన్ వాళ్ళు అయితే ఇంట్రడ్యూస్ చేశారు. దట్ ఈస్ ఆల్సో మనం ఏంటంటే అదొక నెగిటివ్గా ఆస్పెక్ట్లో చూడకుండా సో మనం దాన్ని పాజిటివ్ ఆస్పెక్ట్లోనే చూడాలి అని చెప్పేసి మనకి ఆథర్ దీని గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎస్ ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ మెయిన్లీ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ దట్ వీ హ్యావ్ టు కవర్. సో దట్స్ ఇట్. ఎస్ ఫ్రెండ్స్, ఐ హోప్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఆర్టికల్స్ అన్ని మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు పేపర్ ఇదే ఫస్ట్ టైం మనకి ఛానల్లో ఫస్ట్ వీడియో చూస్తూ ఉన్నట్లయితే కనుక ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ ఇట్ అండి. అండ్ అట్ ద సేమ్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ యాజ్ వెల్. హిందూ నుంచి మనకి ఏంటి అని అంటే అరౌండ్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి హిందూ న్యూస్ పేపర్ నుంచి అయితే కనుక సో వస్తాయండి మనకి UPSCలో. అండ్ అట్ ద సేమ్ టైం ద రెస్ట్ అదర్ 50% వచ్చేసి మనకి డౌన్ టు ఎర్త్, నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎక్స్ప్రెస్, దెన్ నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్, న్యూస్ ఆన్ AIR, వీటి నుంచి మనకి ఏంటంటే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే పబ్లిష్ అవుతూ ఉంటాయి. ఇక్కడ హిందూలో మనం 50% ఎలాగో మనం కవర్ చేస్తున్నామో ద రెస్ట్ 50% మనం ఏంటి అని అంటే కనుక కవర్ చేయడానికి
ఒక ఇంపార్టెంట్ కోర్సును తీసుకురావడం జరిగింది. దట్ ఈస్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అని చెప్పేసి ఇక్కడ మనకి డైలీ లైవ్ క్లాసెస్ అయితే కనుక జరుగుతాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. సో ఐ విల్ బి ద వన్ హూ విల్ టేక్ ద క్లాసెస్. మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను మీరు క్లాస్లో అయినా అడిగితే అడగచ్చు. మనకి బైలింగ్యువల్ వేలో మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ మనకైతే ఉంటుంది. బోత్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్లోనే మనం చెప్తామండి. డైలీ, వీక్లీ అండ్ మంత్లీ పీడిఎఫ్స్ని మీకు ఇవ్వబడతాయి. అలాగే మనం ఇలా రాసినటువంటి క్లాస్ నోట్స్ కూడా మీకు ఏంటి అని అంటే కనుక మన యాప్లో అప్లోడ్ అవుతూ ఉంటుంది. మీరు డైలీ దాన్ని తీసుకుని ఒక రెఫరెన్స్గా మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు. సో మరి చదువుకుంటూ వెళ్ళిపోతే కుదరదు కాబట్టి వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్ కూడా మనకైతే ఉన్నాయి. వీక్లీ కంపైలేషన్ అండ్ రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా కండక్ట్ చేయబడుతుంది ఫ్రెండ్స్. మనం దీనికి ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్. బట్ యాజ్ ఎ 50% డిస్కౌంట్ కింద మనం దీన్ని 5,000 రూపీస్కి మనం దీన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనం ఇంపార్టెంట్ ఇది మనకి ఈ 5,000 రూపీస్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే వస్తుంది ఫ్రెండ్స్. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి. సో యు ఆర్ పేయింగ్ ఓన్లీ వన్స్ అండ్ యు ఆర్ ఎంజాయింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ లైవ్ క్లాసెస్, పీడిఎఫ్స్ అండ్ మంత్లీ క్విజెస్, వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్ ఫర్ ద లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకైతే రావడం అయితే జరుగుతుంది. మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి ఆర్టికల్స్ నుంచి మనం వెబ్సైట్స్ నుంచి మనం ఏంటంటే ఆర్టికల్స్ని పిక్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైం మీకు ఈ కోర్స్కి మీకు నచ్చినట్లయితే కనుక ఒకవేళ దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ మీకు డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక అవర్ ఎక్స్పర్ట్ టీమ్ మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తారు. ఎస్ ఫ్రెండ్స్, అలాగనే ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్, సో ఇప్పుడే మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అని అన్నప్పుడు మీకు బేసిక్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్సీఆర్టీస్ అనేటువంటివి మీకు బిల్డింగ్ బ్లాక్స్ కింద మెయిన్ మీకు ప్రిపరేషన్కి అయితే కనుక ఆ బెడ్ రాక్ లాగా మీకు ఫామ్ అవుతాయి. అయితే ఆ ఎన్సీఆర్టీస్ చదవడం కూడా కొంతమంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి మనము క్లాసెస్ 6th to 12th వరకు కంప్లీట్లీ ఎన్సీఆర్టీ ఫౌండేషన్, సో మొత్తం అన్ని టాపిక్స్ ఎన్సీఆర్టీ సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ క్లాసెస్ 6th to 12th అన్నీ కూడా మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయినటువంటి అన్నింటినీ కవర్ చేయబడింది. బట్ అయ్యండి ఇక్కడ మనకి ఫీ వచ్చేసి మనం దీనికి ఛార్జ్ చేసేది 10,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఎ డిస్కౌంట్గా మనం దీన్ని 5,000 రూపీస్కే మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఫ్రెండ్స్. మనం ఈ యొక్క కోర్స్ వచ్చేసి మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. అండ్ మీరు ఈ పర్టికులర్ నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే కనుక సో మీకు ఈ కోర్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అయితే చెప్తారు. సో దట్ మీకు బిగినర్ అయితే కనుక. అండ్ మై పర్సనల్ సజెషన్ ఇస్ ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్, సో బోత్ ఎన్సీఆర్టీ కోర్స్ విచ్ ఈస్ లైక్ బేసిక్స్ అన్నీ మీకు బిల్డ్ అవ్వడానికి సో ఇది మీకు 5,000 పడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వచ్చేసి డైలీ ఎప్పటికప్పుడు రెలవెంట్గా ఉండడానికి డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్, కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్సు మీకైతే కనుక 5,000 రూపీస్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఈ రెండు కోర్సెస్ కూడా మీరు తీసుకున్నట్లయితే మీకు డెడ్లీ కాంబినేషన్ తోటి అటు బేసిక్స్ కవర్ అవుతాయి అండ్ అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ కూడా మీరైతే యూ విల్ బి స్టేయింగ్ రెలవెంట్. ఇది రెండు కలిపి మనకి 10,000 రూపీస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. బట్ యాజ్ ఏ మనం ఏంటంటే ఈ రెండు కోర్సెస్ తీసుకున్నట్టు వాళ్ళకి బిగినర్స్ని ఇంకా మనం ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకి మనం దీన్ని 8,000 రూపీస్కే మనం అయితే ప్రొవైడ్ చేయబడుతున్నది. ఓకే, సో దేర్ ఫోర్ యూ కెన్ టేకప్ దిస్ రెడ్యూస్డ్ ప్రైస్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. సో మెయిన్లీ ఫర్ బిగినర్స్కి అయితే కనుక ఈ యొక్క ఎన్సీఆర్టీ కోర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డైలీ సిఏ కోర్స్ రెండు కలిపి ఇన్ కాంబినేషన్లో మనం కాంబోలో కూడా మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. Yes friends, that's it. Okay, now it's the time to look into the today's important editorial. The PDS impact on household expenditure. PDS ante public distribution system అని అర్థమండి. Yes, the PDS impact on household expenditure. The PDS means the public distribution system అని చెప్పేసి మన కంట్రీలో ఉందండి, ప్రొవైడ్ చేస్తున్నాం మనము. సో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ NFSA అనేటువంటి యాక్ట్ కూడా ఉంది. NFSA అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని అర్థమండి. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ యాక్ట్ సో వీఆర్ ప్రొవైడింగ్ సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ టు ద పీపుల్. సో దాని గురించి మాట్లాడుతున్నారు చూడండి. ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సోషల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. ఇట్స్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఎన్ష్యూర్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ అవర్ కంట్రీ. మన కంట్రీలో ఫుడ్ సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేయడానికి పెట్టినటువంటి ప్రోగ్రామే ఈ యొక్క పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో టుడే అప్ టు 75% of the rural population and 50% of the urban population are eligible for receiving this subsidized food grains under the National Food Security Act 2013. సో మన కంట్రీలో ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయడానికి సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 అని చెప్పి తీసుకొచ్చిందండి. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ కాల్డ్ యాజ్ PDS, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేటువంటిది మనం అయితే క్యారీ అవుట్ చేస్తున్నాం. ఈ యొక్క PDSలో మొత్తం అందరికీ కూడా అట్లీస్ట్ ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ అందరికీ మనము సబ్సిడైజ్డ్ అంటే తగ్గించి
సో రైస్ ఫుడ్ గ్రెయిన్స్ అన్నిటిని కూడా మనము సో తగ్గించి మనం ఏంటి అని అంటే పీపుల్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ యాక్ట్ ఎంతమంది ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఉన్నారు అంటే 75% ఆఫ్ ద రూరల్ పాపులేషన్ అండ్ 50% ఆఫ్ ద అర్బన్ పాపులేషన్ అయితే ఉండడం అయితే జరిగింది అని చెప్పేసి మనకి చెప్తున్నారండి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు మనము ఈ సబ్సిడైజ్డ్ ప్రైజెస్కి మనం ఇవ్వటం వల్ల అంటే తగ్గించి మనము ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఆ యొక్క హౌస్ హోల్డ్ యొక్క ఎక్స్పెండిచర్ అనేటువంటిది తగ్గిపోతుంది ఇవి కొనుక్కోవడంలో. అప్పుడు వాళ్ళు ఏంటంటే రిమైనింగ్ ఐటమ్స్ మీద లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెజిటబుల్స్, మిల్క్, పల్సెస్, ఎగ్స్, ఫిష్ వాటి మీద వీళ్ళు మనీ అనేటువంటిది ఖర్చు పెడతారు అనేటువంటిది ఉద్దేశం. సో దట్ ఓవరాల్గా వీళ్ళకి మనకి హోలిస్టిక్ న్యూట్రిషన్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేసిన వాళ్ళం అవుతాము అని చెప్పి దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఇక్కడ. చూడండి, ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ద కన్స్యూమింగ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రమ్ ద పీడిఎస్ ఈజ్ సబ్సిడైజ్డ్ తగ్గించేస్తే దెన్ ఇట్ విల్ ఫ్రీ అప్ ద రిసోర్సెస్ ఫర్ ఎ హౌస్ హోల్డ్ టు స్పెండ్ ఆన్ other items like such as vegetables, milk, pulses, egg, fish and meat and other nutrient rich items. Now it is an empirical question whether households indeed diversify their food consumption or not. మరి ఈ రకంగా మనము సబ్సిడైజ్డ్ ఫుడ్ ప్రైజెస్కి ప్రొవైడ్ చేస్తున్నప్పుడు సో వాళ్ళ యొక్క ఫుడ్ కన్జంప్షన్ని డైవర్సిఫై చేస్తున్నారా లేదా, ఇది డైవర్సిఫై చేస్తున్నారా లేదా అనేటువంటి దాని గురించి డేటా తెలియడానికి మనకి హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ సర్వే ఉందండి. దట్ ఈస్ నోన్ యాజ్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే. విత్ ద రిలీజ్ ఆఫ్ డేటా ఫ్రమ్ ద హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే దేర్ విల్ బి రెన్యూడ్ ఇంట్రెస్ట్ ఇన్ ద అబౌవ్ లైన్ ఆఫ్ ఎంక్వైరీ. దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ఫ్రీ ఫుడ్ ఐటమ్స్ ఫ్రమ్ ద పీడిఎస్ ఆన్ ఎక్స్పెండిచర్ ఆన్ ఐటమ్స్ అదర్ దాన్ ఫుడ్ గ్రెయిన్స్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఇప్పుడు ఈ యొక్క 75% ఆఫ్ ద రూరల్ పాపులేషన్ అండ్ 50% ఆఫ్ ద అర్బన్ పాపులేషన్ నౌ హూ ఆర్ ఎలిజిబుల్ అండర్ దిస్ పర్టికులర్ పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ నౌ దే ఆర్ రిసీవింగ్ ది సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ సో అట్ వెరీ లోవర్ కాస్ట్స్. ఇప్పుడు మరి వాళ్ళ యొక్క ఎప్పుడైతే అంత లోవర్ కాస్ట్ రిసీవ్ అవుతారో దేర్ ఫండ్స్ విల్ బి కంప్లీట్లీ ఫ్రీడ్ అప్. సో ఈ యొక్క ఫండ్స్ అన్నిటినీ కూడా వీళ్ళు మిగతా వాటికి ఇంపాక్ట్ ఎలా ఉంది, మిగతా వాటి మీద ఎక్స్పెండిచర్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది అనేది సో తెలియజేయడం అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ రిలేషన్ అనేటువంటిది మనకు ఐడెంటిఫై అవుతుంది అన్నది ఇక్కడ చెప్తున్నారండి. టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ ద HCES 2022-23 canvassed the information on food and non-food items which are received by the households free of cost through various social welfare programs. మనకి యొక్క హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే 2022-23లో సో నౌ దే హ్యావ్ ప్రొవైడెడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ బోత్ ఫుడ్ అండ్ నాన్ ఫుడ్ ఐటమ్స్ దట్ ఆర్ రిసీవ్డ్ బై ద హౌస్ హోల్డ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ త్రూ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్. ఇలా ఈ విధమైనటువంటి రకరకాల సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా సో ద పీపుల్ మనకి ఏమేమి బెనిఫిట్ పొందారు అనేటువంటివి మనకి ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ పొందారు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇన్ ద రీసెంట్ రిపోర్ట్ ఆఫ్ HCES 2022-23 రిపోర్ట్ పబ్లిష్డ్ బై ద NSSO నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ అండ్ అవైలబుల్ ఆన్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వెబ్సైట్ దెర్ ఇస్ ఎ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ on pages 15-18. The objective of the survey is not to provide the precise estimates of the proportion of households receiving benefits under every scheme. In most cases సో ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక ప్రతి స్కీమ్లో అండర్ ఎవ్రీ స్కీమ్ ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు, ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారు, రిసీవ్ అవుతున్నారు అనేటువంటిది మెయిన్ ప్రిసైజ్గా ప్రొవైడ్ చేయడం అనేటువంటిది ఆబ్జెక్టివ్ కాదు ఇక్కడ. ఇన్ మోస్ట్ కేసెస్ సర్వే ఎస్టిమేట్స్ ఆఫ్ ద కవరేజ్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ విల్ బి లోయర్ దాన్ దట్ ఆఫ్ ద సజెస్టెడ్ బై అడ్మినిస్ట్రేటివ్ డేటా. అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు చూపించేటువంటి డేటా కన్నా కూడా ఈ యొక్క సర్వే నుంచి తెలిసినటువంటి డేటా యొక్క ఇది ఇంకా తక్కువ ఉంటుంది అని మనకి ఏంటంటే ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. అండ్ ఇక్కడ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ మెన్షన్ చేశారు. దట్ ఈజ్ అన్ ఇన్క్లూజన్ ఎర్రర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్ ఎక్స్క్లూజన్ ఎర్రర్. సో మనకి పీడిఎస్ సిస్టంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డ్రాబ్యాక్ అని చెప్పచ్చు, లేకపోతే ఏంటి అని అంటే కనుక ఇన్క్లూజన్ ఎర్రర్ అంటారు. ఇన్క్లూజన్ ఎర్రర్ అంటే వెన్ అన్ ఇన్ఎలిజిబుల్ హౌస్ హోల్డ్ కన్జ్యూమ్స్ ఫ్రమ్ ద పీడిఎస్ అంటే దట్ పర్టికులర్ పర్సన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ బట్ హీఈస్ టేకింగ్ ద బెనిఫిట్ ఫ్రమ్ ద పీడిఎస్. సో అంటే ఏంటి, సో తను క్రీమీ లేయర్కి సంబంధించి లేకపోతే కొంత వెల్వర్స్డ్ కమ్యూనిటీ అండర్లోనే ఉండి నాట్ ఎలిజిబుల్ బెనిఫిషరీ బట్ కానీ ఏంటి అని అంటే నౌ హీఈస్ కన్స్యూమింగ్ ఫ్రమ్ ద పీడిఎస్ అనుకోండి, హీఈస్ టేకింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద పీడిఎస్, దెన్ దట్ ఈస్ అన్ ఇన్క్లూజన్ ఎర్రర్.
అండ్ అలాగే ఎక్స్క్లూజన్ ఎర్రర్ అంటే ఏంటి? వెన్ అన్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్ ఈస్ నాట్ కన్స్యూమింగ్ ద ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రమ్ ద పీడిఎస్. సో దట్ పర్టికులర్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్, బట్ హవెవర్ దే ఆర్ నాట్ కన్స్యూమింగ్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ ద పీడిఎస్ నుంచి వాళ్ళు ఏంటి అంటే బెనిఫిషరీ కాకుండా ఉన్నారనుకోండి, దెన్ దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్క్లూజన్ ఎర్రర్. ఇది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎర్రర్స్. అంటే మనము ఇప్పుడు దీనికి సంబంధించి క్యాలిక్యులేట్ చేయడంలో మనము ఈ యొక్క ఇన్క్లూజన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్క్లూజన్ ఎర్రర్ అనేటువంటిది కూడా మనకైతే ఉంటుంది. So for this purpose, researchers will compare the proportion of households who are consuming the PDS items with the coverage under the NFSA. While care should be exercised in terms of interpreting the estimates, one advantage of the survey of the data is that it will allow the characteristics of the households that report benefit from the programs. Okay, this is fine. So then next important point ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ నెక్స్ట్ పారాగ్రాఫ్లో మెడికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ గురించి మాట్లాడుతున్నారండి. Under detailed information is sought on the, unless a detailed information is sought on the nature of ailment or disease in the case of health shocks and waiver of fees or reimbursement of school or colleges, imputing the value of free medical services and education services received by the households is not possible. సో ఏమేం తెలియాలి మనకి అంట? సో నేచర్ ఆఫ్ ద షాక్స్ అండ్ ఏమేమి వేవర్స్ ఆఫ్ ద కాలేజ్ అండ్ స్కూల్ రియంబర్స్మెంట్ వేవర్స్ ఏమేమి వచ్చాయి అంటే ఇవన్నీ కూడా ఫ్రీ సర్వీసెసే కదా. సో ఈ ఫ్రీ సర్వీసెస్లో ఎంత వాల్యూ ఆఫ్ ఫ్రీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము అనేటువంటిది. సో మనం ఏంటంటే అంటిల్ అండ్ అన్లెస్ వీ హ్యావ్ ఏ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్ పర్టికులర్ థింగ్, వీ కెనాట్ కన్క్లూడ్ హౌ మచ్ దట్ ద ఫ్రీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ వీఆర్ ప్రొవైడింగ్ అని చెప్తున్నారు. ఇన్ ద కేస్ ఆఫ్ ఎడ్యుకేషన్ and health, the NSSO conducts separate surveys where detailed information is canvassed on out of pocket expenditure and free services that are availed by a household. సో ఎడ్యుకేషన్ అండ్ ఇందాక ఏంటి మనకి ఫస్ట్ 2 పారాగ్రాఫ్స్ అంతా కూడా ఫుడ్ ఐటమ్స్కి సంబంధించి, సో ఫుడ్ ఐటమ్స్కి సంబంధించి, ఫుడ్ గ్రెయిన్స్కి సంబంధించి అండ్ ఈ యొక్క ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ తీసుకోవటం మూలాన అక్కడ వాళ్ళ యొక్క రిసోర్సెస్ అనేటువంటివి ఫ్రీ అప్ అయిపోతున్నాయి. సో అవి మనకి ఏంటి అని అంటే వాళ్ళు ఎంతవరకు మిగతా వాటి మీద యూస్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క కన్జంప్షన్ని డైవర్సిఫై చేస్తున్నారు అనేటువంటిది అంతా మాట్లాడారు. దెన్ ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారు? ఎడ్యుకేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ గురించి అయితే మాట్లాడుతున్నారు. ఇన్ ఆర్ కంట్రీస్ మనకి ఏంటి అని అంటే NSSO వాళ్ళు again we have a other dedicated service, separate service అయితే ఉన్నాయి in order to calculate the out of pocket expenditure and the free services. out of pocket expenditure అంటే అర్థం ఏంటి అని అంటే కనుక, సో ద గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటువంటి బెనిఫిట్స్ కాకుండా ఇఫ్ పీపుల్ ఈజ్ స్పెండింగ్ ఫ్రమ్ దేర్ ఓన్ పాకెట్స్, if the people are spending from their own pockets, then in that context it is considered as out of pocket expenditure అంటారు. సో మనకి NSSO వాళ్ళు అయితే కనుక సెపరేట్ సర్వేస్ అయితే చేస్తున్నారు వేర్ ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈస్ కాన్వర్స్డ్ ఆన్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అండ్ ద ఫ్రీ సర్వీసెస్ దట్ ఆర్ అవైల్డ్ బై ఎ హౌస్ హోల్డ్. One might ask, like, why one cannot use the data on information that is paid by households to impute the value of medical services. సో మరి హౌస్ హోల్డ్స్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఏంటంటే వాల్యూ ఆఫ్ మెడికల్ సర్వీసెస్కి సంబంధించి ఇది చేయొచ్చు కదా అంటే ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ నాట్ కన్జంప్షన్. ద రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ సాట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వే విచ్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ద HCES. సో దానికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా మనకి ఏంటంటే ఈ యొక్క ఆల్ ఇండియా డెట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ సర్వే అండర్లో సో మనం ఏంటి అని అంటే కనుక తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఈజ్ దట్ in order to provide guidance to analysts and researchers, the NSSO for the very first time decided to impute the value figures of the selected food and non-food items which were received free. This allows us to compute two important, ఇప్పుడు ఏంటి అని అంటే NSSO వాళ్ళు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఏం చేశారు అని అంటే, సో ద ఫుడ్ అండ్ నాన్ ఫుడ్ ఐటమ్స్ ఏవేమి సెలెక్టెడ్ వాల్యూ ఫిగర్స్ని అయితే ప్రొవైడ్ చేశారట. సో ఏవేమి ఫుడ్ ఐటమ్స్, ఏవేమి నాన్ ఫుడ్ ఐటమ్స్ విచ్ ఆర్ రిసీవ్డ్ ఫ్రీ అనేటువంటిది. ఇవి మనకి ఏంటంటే 2 ఇంపార్టెంట్ మెట్రిక్స్ని అయితే కనుక మనకి కంప్యూట్ చేయడానికి అయితే యూజ్ అవుతాయి. ఫస్ట్ వన్ ఈజ్ MPCE అంటారు. MPCE అంటే మంత్లీ పెర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ హౌస్ హోల్డ్. మంత్లీ పెర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ హౌస్ హోల్డ్ అంటారు, విచ్ ఈస్ ద రేషియో ఆఫ్ ఏ మంత్లీ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ టు ద హౌస్ హోల్డ్ సైజ్. ఇది బేసికల్లీ మనకి ఒక MPCE అనేటువంటిది ఏంటంటే ఇట్ ఈస్ ఏ రేషియో బిట్వీన్ ద మంత్లీ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ టు హౌస్ హోల్డ్ సైజ్. కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక ఇక్కడ రాశారు చూడండి, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అనేది. కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ రిఫర్స్ టు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. వై అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్? కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక ఆ పర్టికులర్ సర్వీస్ గురించి మనకి ఏంటంటే అవుట్ ఆఫ్ పాకెట్ మనం ఖర్చు పెట్టినట్లయితే సో దాన్ని కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు.
ఇప్పుడు మంత్లీ పర్ క్యాపిటా అంటే పర్ హెడ్. కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ హౌస్ హోల్డ్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఎ రేషియో ఆఫ్ ద మంత్లీ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఆ మంత్ మొత్తంలో ఎంత కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ చేశారు టు ద హౌస్ హోల్డ్ సైజ్, అంటే ఎంతమంది ఉన్నారు. సో 4 ఉన్నారా, 5 ఉన్నారా, ఆ యొక్క రేషియోయే మనకి యొక్క మంత్లీ కన్జంప్షన్ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారనమాట. మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. సో మంత్లీ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ టు హౌస్ హోల్డ్ సైజ్ విల్ గివ్ యూ మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మంత్లీ, just a minute so that monthly per capita consumption expenditure. Monthly per capita అంటే per head, per capita consumption expenditure. ఈ యొక్క మంత్లీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే మనకి ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు వీళ్ళు దీన్ని? మంత్లీ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే ఒక పర్టికులర్ హౌస్ హోల్డ్ మొత్తం తీసుకుంటే ఆ పర్టికులర్ హౌస్ హోల్డ్లో ఎంత అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టారు పర్ మంత్. మంత్లీ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ డివైడెడ్ బై ద హౌస్ హోల్డ్ సైజ్, ఎంతమంది ఉన్నారు, ఆ యొక్క హౌస్ హోల్డ్ సైజ్ గురించి అయితే మాట్లాడుతున్నారు అనమాట. ఈ యొక్క మెట్రిక్ని మనం అయితే కనుక క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్పడం జరుగుతుంది. వైల్ ద వాల్యూ ఆఫ్ Then second important point is the second metric is the value of the household consumption in a month considering the imputed value of the free food and as well as non-food items. So the second metric is the value of household consumption in a month considering the imputed value of free food and non-food items, that is MPCE with imputation. అంటే ఏంటంటే ఫ్రీ సర్వీసెస్ని తీసేసి ఫ్రీ ఫుడ్ అండ్ నాన్ ఫుడ్ ఐటమ్స్కి సంబంధించి వచ్చినటువంటి దాన్ని తీసేయగా ఎంపీసీఈ విత్ ఇంప్యుటేషన్ ఎలా ఉంటుంది? ఫ్రీ సర్వీస్ నార్మల్లీ ఎంత మంత్లీ ఎక్స్పెండిచర్ ఉంది, ఫ్రీ సర్వీసెస్ యొక్క బెనిఫిట్స్ని మనం కన్సిడరింగ్ ద ఇంప్యూటెడ్ వాల్యూ కన్సిడరింగ్ ది ఇంప్యూటెడ్ వాల్యూ ఆఫ్ ఫ్రీ ఫుడ్ అండ్ సర్వీసెస్ తీసుకుంటే కనుక అప్పుడు మనకి ఎంపీసీఈ ఎంత ఉంది అనేటువంటిది రెండింటిని క్యాలిక్యులేట్ చేయొచ్చు. బోత్ మెట్రిక్స్ ఆర్ పబ్లిష్డ్ బై ద NSSO ఇన్ ఇట్స్ పర్టికులర్ రిపోర్ట్ అని చెప్పి దీని గురించి అయితే పబ్లిష్ చేస్తున్నారండి. సో దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అనేటువంటిది ఇక్కడ చెప్పారు. అండ్ ఫైనల్లీ మనకి ఏంటంటే ఇక్కడ కొంత డేటాను అయితే కనుక మెన్షన్ చేశారు, విచ్ ఈస్ లైక్ ఇట్ విల్ బి వెరీ, సో ఏంటి అని అంటే అంత మనకైతే అవసరం లేదంటే ఇది యొక్క ఫ్రాక్టైల్ క్లాస్ ఇవన్నీ కూడా మనకు అంత అవసరం లేదు. సో మెయిన్లీ ద కన్క్లూజన్ పాయింట్ మనకి ఏంటంటే ఇంప్లికేషన్స్ వచ్చేసి ఏంటంటే ఎవర్ సిన్స్ ద రిలీజ్ ఆఫ్ ద రిపోర్ట్ దేర్ హ్యావ్ బీన్ ద కాల్స్ ఫర్ ఏ లార్జర్ డిస్కషన్ ఆన్ వేర్ ద పావర్టీ లైన్ షుడ్ బి డ్రాన్. అమాంగ్ ద ఇష్యూస్ దట్ నీడ్ టు బి కన్సిడర్డ్ ఈస్ వెదర్ వన్ నీడ్ టు ఎస్టిమేట్ ద నెంబర్ ఆఫ్ పూర్ హౌస్ హోల్డ్స్ బేస్డ్ ఆన్ ద ఎక్స్పెండిచర్ ఆర్ బేస్డ్ ఆన్ ద టోటల్ వాల్యూ ఆఫ్ కన్జంప్షన్ విచ్ ఇన్క్లూడ్స్ ద వాల్యూ ఆఫ్ ఫ్రీ సర్వీసెస్ కన్స్యూమ్డ్. సో ఇప్పుడు ఒక పావర్టీ లైన్ ఇప్పుడు మనం ఏంటి అని అంటే కనుక ఎక్కడ డ్రా చేయాలి? ఎవరు బిలో ద లైన్ డ్రా చేసినట్లయితే వాళ్ళు పావర్టీ, బిలో ద పావర్టీ అని మనం చెప్పచ్చు, అబౌవ్ ద పావర్టీ అని చెప్పచ్చు. అండ్ అలాగనే ఇంకొకటి ఏంటి అని అంటే కనుక నెంబర్ ఆఫ్ పూర్ హౌస్ హోల్డ్స్ని మనం ఎలాగా కన్సిడర్ చేయాలి? అమాంగ్ ది ఇష్యూస్ దట్ నీడ్ టు బి కన్సిడర్డ్ ఈస్ వెదర్ వన్ నీడ్ టు ఎస్టిమేట్ ద నెంబర్ ఆఫ్ పూర్ హౌస్ హోల్డ్స్ బేస్డ్ ఆన్ ఎక్స్పెండిచర్ ఆర్ బేస్డ్ ఆన్ ద టోటల్ వాల్యూ ఆఫ్ కన్జంప్షన్. సో వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ని ఆధారంగా చేసుకుని చేయాలా, లేకపోతే వాళ్ళ యొక్క టోటల్ కన్జంప్షన్ విచ్ ఇస్ ఇంక్లూడింగ్ ద ఫ్రీ సర్వీసెస్ ఆధారంగా చేసుకుని చేయాలా అనేటువంటి క్వశ్చన్ని మనం అయితే అడ్రస్ చేయాలి. నీడ్లెస్ టు సే ఇన్ కైండ్ సోషల్ ట్రాన్స్ఫర్స్ హ్యావ్ implications for the well-being of households that are at the bottom end of the consumption or income distributions. Social transfers అంటే ఏంటి అంటే గవర్నమెంట్ నుంచి మనకి సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ అండి. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. దీనికి సంబంధించి మనం ఏంటి అని అంటే కనుక ఇవి మెయిన్ పాయింట్స్ అయితే మీరు తెలుసుకోవాలి. ఈ 2 ఇంపార్టెంట్ మెట్రిక్స్ గురించి, హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే గురించి, మనకి ఏంటి అని అంటే ద PDS ఇంపాక్ట్ ఆన్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ అనేటువంటి మనకి హెడ్లైన్ తోటి ఈ పర్టికులర్ ఎడిటోరియల్ అయితే కనుక పబ్లిష్ అయింది. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. Yes, that's it friends. ఇవి మనకి important articles from the today's news analysis. So now it is a time for today's question. Consider the following acts. Foreign Exchange Management Act 1999, Conservation of Foreign Exchange and Prevention of Smuggling Activities Act 1974, Prevention of Money Laundering Act 2002, Fugitive Economic Offenders Act 2018. Directorate of Enforcement is entrusted with the enforcement of which of the above acts? 1 and 2, 3 only, 2, 3, 4 only, 1, 3, 4 only, all of the above. I hope you already know the answer friends. If you know the answer, please comment it, and if you like the video, please like the video.
ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ పర్టిక్యులర్ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ వచ్చేసి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు దానికి సంబంధించినటువంటి లింక్ను మనం డిస్క్రిప్షన్లో ఇస్తాం. మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ యూ కెన్ జాయిన్ ఫ్రమ్ దేర్. అండ్ అట్ ద సేమ్ టైమ్ మా యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్కి సంబంధించినటువంటిది కూడా మనకి ఏంటి అంటే లింక్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ ద ప్లే స్టోర్. సో ఎస్ ఫ్రెండ్స్, దీస్ ఆర్ దట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ ద 13th July డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనకి ఏంటి అంటే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతాయి. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్, హోప్ యూ ఎంజాయ్డ్ ద క్లాస్. కొన్ని పాయింట్స్ అయితే మీరు నేర్చుకున్నారని చెప్పేసి నేను అనుకుంటాను. సో లెట్ us మీట్ అగైన్ టుమారో ఫ్రెండ్స్. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్ అండి. బాయ్ బాయ్.